Okay. Hare Krishna, Prabhuji and Mataji. So today we are going to discuss about uh, chapter 1 from sloka 7 onwards. సో ఎక్కడున్నాం మనం 7:27 దగ్గర ఉన్నాం. సో ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం ప్రభుజీ గారు మాతాజీ. మనం లాస్ట్ వీక్ ఏం చూసాము, ఏం చెప్పబడడం జరిగింది, వేర్ వర్ వి? ప్రసాద్ ప్రభు ఏమైనా గుర్తుందా? ప్రసాద్ ప్రభు వినపడుతుందా? మన లాస్ట్ వీక్ ఏమైనా క్విక్ ఏమైనా 1 or 2 సెంటెన్సెస్లో షార్ట్గా చెప్పండి ప్రభు. మనం 26th వరకు అయింది ప్రభు, 26th వరకు అయింది. అదే మనం లాస్ట్ వీక్ మన కృష్ణుడు అర్జునుడిని కరెక్ట్గా 2 పార్టీలకి మధ్యలో నడుమ నుంచోబెడతాడు. అండ్ స్పెసిఫిక్గా హీ డ్రింక్స్ హిస్ చారియట్, భీష్మ ద్రోణాచార్యులు ఎదురుగుండా నుంచోబెడతాడు. మధ్యలో నుంచోమని చెప్పి వాళ్ళిద్దరు ముందులు వాళ్ళిద్దరిని చూపించి ఇదిగో కౌరవులంతా అంటాడు కృష్ణుడు. అంటే కౌరవుల్ని వేరే వాళ్ళని ఎవరిని కన్సిడర్ చేయట్లా, వాళ్ళిద్దరే మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ అని కన్వే చేస్తూ వాళ్ళిద్దరిని పాయింట్అవుట్ చేస్తూ వీళ్ళందరూ కౌరవులను పాయింట్అవుట్ చేస్తాడు. దానికి వాళ్ళని భీష్మ ద్రోణులు వారు ఎందుకు వాళ్ళు ప్రముఖులు అనే విషయం గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది లాస్ట్ మనం అడిషనల్ ఎగ్జాంపుల్స్ కూడా ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూడటం జరిగింది పరంపరలో. సో నౌ వీ విల్ గో విత్ శ్లోక నంబర్ 27. ప్రభుజీ చదువుతారా? యా. Yeah. So when the son of Kunti, Arjuna, saw all these different grades of friends and relatives, he became overwhelmed with compassion and spoke thus. So దీనికి ఇక్కడ మనకు బేసికలీ 27. Yeah. So పర్ఫెక్ట్ ఏం లేదు దీనికి, బట్ there are some additional examples given. ఏంటి additional examples? Additional examples are number 1. In Sanskrit, let us minimize this. Okay. In Sanskrit, there are 2 words to denote compassion. కంపాషన్ అంటే ఆ దయాగుణం, అంటే ఇతరుల పట్ల మనకు జాలి ఉండటం, లేకపోతే ఆ దయాగుణం ఉండటం అనేది మనకు ఆ కంపాషనేట్నెస్ని ఇక్కడ తెలుపుతున్నారు. సో అర్జునుడు ఇంతమంది ఫ్రెండ్స్, ఇంతమంది బంధువర్గం ఎదురుగుండా చూసి, అంటే ఒకవైపే తను చూడలేదు, రెండు వైపు వర్గాలను చూసి ఈ వాజ్ రియలీ కంపాషనేట్, అంటే దయాగుణంతో, విచ్ మీన్స్ కంపాషన్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇంకోటి వచ్చేసి కృప అనేది విచ్ మీన్స్ కంపాషన్ ఫర్ నోన్ పీపుల్. కృప ఇస్ యూజ్డ్ ఇన్ దిస్ వర్స్. సో ఇక్కడ మనం గమనించాల్సింది అంటే, తాన్ సమీక్ష స కౌంతేయ సర్వాన్ బంధు నవస్థితాన్ కృపయా పరయావిష్టో విషితన్నిద మబ్రవీత్ అని అన్నాడు. అంటే ఇక్కడ మనకి దయ అనే మాట కంటే కృప అనే మాట ఎక్కువ చెప్పబట్టడం జరిగింది ఇక్కడ, అంటే ఎక్కువ స్ట్రెస్ చేయడం జరిగింది. ఎందుకంటే దయ అనేది ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీ వన్. కృప మీన్స్ కంపాషన్ ఫర్ నోన్ పీపుల్, మనకు తెలిసిన వాళ్ళకి. అఫ్ కోర్స్ చాలా మంది ఎలివేటెడ్ డివోటీస్ కానీ, ఎలివేటెడ్ మహారాజాస్ కానీ చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అందరి పట్ల, అంటే మనకు తెలిసినా తెలియకపోయినా అందరి పట్ల వాళ్ళకి ఒక దయా జాలి గుణం ఉంటుంది. ఏంటబ్బా ఈ మెటీరియల్ వరల్డ్లో అలా అందరూ కొట్టుమిట్టాడుతున్నారు అనే జాలి గుణం ఉంటుంది.
కానీ కృప అనేది మనకు తెలిసిన వాళ్ళ మీద అప్లికబుల్ అవుతుంది. దట్స్ వాట్ అర్జున ఈస్ పాయింటింగ్ ఇట్ అవుట్ హియర్. నానా విధముల బంధువులను మిత్రులను చూడగానే కుంతిపుత్రుడైన అర్జునుడు దయార్థ హృదయుడై ఇట్లు పలికెను. సో ఇక్కడ మన దయ అనే పదం వాడలా, కానీ కృప అనే పదం వాడటం జరిగింది. సో కృప అనేది ఎందుకంటే దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద నోన్ పీపుల్. అదే దయ అనేది ఎవరికైనా సరే, మన రోడ్డు మీద ఎవరినైనా మనకు ఎవరైనా ఉంటారు, చాలా అంటే ఎవరైనా అడుక్కునే వాళ్ళు రావచ్చు, మనకు వాళ్ళకి ఎవరు పరిచయం లేదు, బట్ వీ రియలీ ఫీల్ సాడ్, అరే ఏంటబ్బా అని దాన్ని దయ అంటారు, దాన్ని కృప అనరు. కృప is సంథింగ్ బట్ దట్ ఫర్ నోన్ పీపుల్ యూ షో ద సేమ్ ఫీలింగ్. సో ఆ కృప అనేది ఈ పర్టికులర్ శ్లోకంలో వాడటం జరిగింది. సో మనం క్లియర్గా దయా అండ్ కృపకి ఇక్కడ ప్రభుపాదుల వారు క్లియర్ కట్ బైఫర్కేట్ చేయడం జరిగింది మీనింగ్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ ఈస్ అర్జున ఈజ్ సాఫ్ట్ హార్టెడ్, కంపాషనేట్ అండ్ లాజికల్. హీ నోస్ శాస్త్ర, ఈజ్ కల్చర్డ్ అండ్ because of Arjuna is soft-hearted, compassionate and logical. He knows Shastra and is cultured and intelligent. Because of these qualities, his heart broke when he saw his friends and relatives ready to fight. సో అర్జునుడు నిజంగా ఎంత గొప్పవాడంటే, ఆయనకు శాస్త్రాలైనా సరే, ఆ గురువులైనా సరే, బంధువులకైనా సరే ఎలా గౌరవం చేయాలి, చాలా బుద్ధిమంతుడు, వీరుడు, శూరుడు, అవన్నీ మనం ఆల్రెడీ తెలిసిన క్యారెక్టరిస్టిక్సే. సో ఇవన్నీ క్వాలిటీస్ ఉండటం వల్లనే ఆయన మనసు చలించింది. ఏంటి, అరే వీళ్ళ నాతో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నది అనే ఆస్పెక్ట్ మీద చాలా బాధపడటం జరిగింది. దట్స్ వాట్ హీస్ క్లియర్లీ పాయింటింగ్ ఇట్ అవుట్. సో ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ సెక్షన్ 2 1.28 to 1.46. అర్జునాస్ 5 ఆర్గ్యుమెంట్స్ నాట్ టు ఫైట్. ఇక్కడ మనం అర్థం చేసి గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఇక్కడి నుంచి మనకు మెయిన్గా అర్జునుడు మెయిన్గా 5 బేసిక్ పాయింట్స్ మీద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. దేనికి, నేను యుద్ధము చేయను అనడానికి. మన కృష్ణుడు భగవద్గీత చెప్పడం అనేది 2nd చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ మన అర్జునుడు తనకు పెట్టే డౌట్స్ అని అన్ని 5 కేటగిరీల కింద విభజించబడటం జరుగుతుంది. ఆయన అడిగే అనుమానాలు కూడా ఎంత హై లెవెల్లో ఉంటాయో, ఎంత ఫ్యూచరిస్టిక్, ఎంత భవిష్యత్తు ని పరిగణలోకి తీసుకొని ఆయన ఇవన్నీ ప్రశ్న అడగడం జరుగుతుంది. సో దట్స్ వాట్ హీస్ టాకింగ్ అబౌట్ 1.28 నుంచి 1.46. 1.28 నుంచి 1.46 వరకు, అంటే ఇంకా మిగతా రెస్ట్ ఆఫ్ ద చాప్టర్ ఈజ్ అబౌట్ అర్జునాస్ ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ. దట్ నేను ఇంకా అర్జునుడి కారణాలు అనమాట, నేను ఎందుకు యుద్ధం చేయదలుచుకోలేదు అని చెప్పడానికి కారణాలే ఇప్పుడు డిస్కషన్ 1.28 నుంచి 1.46. సో ఏమంటున్నారు ఇక్కడ పర్పట్లో అడిషనల్ ఎక్స్ప్లెనేషన్స్లో, ఐడెంటిఫికేషన్ విత్ అండ్ అటాచ్మెంట్ టు ద బాడీ డిజేబుల్స్ వన్ ఫ్రమ్ ఎగ్జిక్యూటింగ్ హిస్ రిలీజియస్ డ్యూటీస్ విచ్ ఈస్ అల్టిమేట్లీ టు ఎగ్జిక్యూట్ కృష్ణాస్ విల్. So identification with and attachment to the body disables one from executing his religious duties, which is ultimately to execute Krishna's will. So మనం ఎప్పుడైతే మనల్ని మనం ఈ పర్టికులర్ శరీరంతోనో లేకపోతే మన యొక్క మెటీరియల్ క్వాలిఫికేషన్తో ఐడెంటిఫై చేసుకుంటే, మన యొక్క రిలీజియస్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, రిలీజియస్ డ్యూటీస్ని కానివ్వండి, మనం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేమనే పాయింట్ని ఇక్కడ చెప్పబట్టడం జరుగుతుంది. It is interesting to analyze the cause and effect of Arjuna's bewilderment. It is brought on by seeing in terms of one's own self-interest. The result of such vision is fear, loss of composure, indecision, and confusion of moral codes. అదే ఫీలింగ్స్ మన అర్జునుడు అండర్గో అవుతున్నాడు. అవన్నీ తను ఇంత కుతూహలం పడ్డానికి కారణాలు. సో ఇక్కడ ఆ 5 టాపిక్స్ అనమాట. అర్జున డిస్కస్ చేసే 5 టాపిక్స్ ఏంటి అనేది శ్లోకా వైజ్ మనం అక్కడ బైఫర్కేషన్ చేయడం జరిగింది. ఒక్కొక్క టాపిక్కి ఏమి సమాధానాలు కృష్ణుడు ఇచ్చాడు అనేది కూడా ఈ వర్సెస్లో 2nd చాప్టర్లో ఏ వర్సెస్లో ఏ పర్టికులర్ పాయింట్కి కృష్ణుడు సమాధానం ఇచ్చాడు అనేది కూడా ఇక్కడ టేబుల్లో చెప్పబడటం జరిగింది. కంపాషన్ అంటే జనాల పట్ల జాలి గుణం ఉండటం, దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ 3 శ్లోకాస్ 28, 29, 30 చేయడం జరుగుతుంది. అలానే లాస్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అంటే వీళ్ళందరినీ నేను చంపేసి నేను ఏం ఎంజాయ్ చేస్తాను రా బాబు అన్న ప్రశ్న.
వీళ్ళందరూ ఉన్న వాళ్ళందరినీ చంపేసి మన వాళ్ళు చనిపోయి ఇంకా నేను ఆ కింగ్డమ్ ఎక్కి కూడా నేను ఎవరిని ఎంజాయ్ చేయాలి? కింగ్ అంటే దేర్ షుడ్ బి సమ్ పీపుల్ టు రూల్ కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో ప్రభుజీ మీరు హిందీ మూవీ చూసారా? హిందీ మూవీ చూస్తారా లక్ష్మీమాతాజీ? ప్రసాద్ ప్రభు? లక్ష్మీమాతాజీ మీరు? సారీ ఏమన్నారు సార్ ప్రభుజీ? నేనేమన్నానంటే హిందీ మూవీస్ మీరు చూస్తారా? చూస్తాను ప్రభుజీ. చూస్తారు. అంటే జస్ట్ రీసెంట్ ఇన్ ద లాస్ట్ 5 to 6 years ఒక మూవీ వచ్చింది. దట్ మూవీ నేమ్ వాస్ 'బుడ్డా హోగా తెరా బాప్'. అవునండి, అవును. విన్నారా? అమితాబ్ బచ్చన్. యెస్, యు ఆర్ రైట్. సో ఆ 'బుడ్డా హోగా తెరా బాప్' అనేది ఒక జనరల్‌గా ఒక తిట్టు అనమాట. ఆ తిట్టుని మూవీ పేరుగా తీసుకురావడం జరిగింది. సో బేసికల్‌గా ఏంటంటే జస్ట్ కట్ షార్ట్ చేసి చెప్తున్నాను. అంటే ఈ లాస్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్ చెప్పంగానే నాకు ఎందుకో ఆ సీన్ గుర్తొచ్చింది. అందులో ఏమవుతుందంటే మాతాజీ మీకు ఐడియా ఉంటది. చివరిలో మన అమితాబ్ బచ్చన్ అంటే విలన్స్ అందరూ విలన్ గ్యాంగ్ అంతా యాక్చువల్లీ అమితాబ్ బచ్చన్ అండ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటారు. కానీ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ అమితాబ్ బచ్చన్ కొడుకు అనే విషయము విలన్లకు తెలియదు. కానీ విలన్లు అమితాబ్ బచ్చన్‌ని డిప్లాయ్ చేస్తారన్నమాట వాడిని చంపడానికి. అంటే వాడి కొడుకునే చంపడానికి విలన్లు డిప్లాయ్ చేస్తారు. సో మన అమితాబ్ బచ్చన్ తెలివిగా చివరిలో క్లైమాక్స్ సీన్‌లో ఏంటంటే తెలివిగా తన చాకచక్యంతో విలన్లందరిని చంపేస్తాడు. అందరిని చంపేసి ఒకడిని "ఒరేయ్ నువ్వు మాఫియా నువ్వు ఒక్కడివే ఏలుకోరా బాబు" అని ఒకడిని పెడతాడు. పెడితే వాడు చివరిలో అందరిని అటువైపు, ఇటువైపు అందరిని చంపినోడిని నేను ఎవరిని రూల్ చేయాలిరా బాబు అని వాడు ఏడుస్తాడు. ఆ విలన్ గ్యాంగ్‌లో ఓన్లీ ఒక్కడినే పెడతాడు వాడు. గుర్తుందా మాతాజీ ఆ సీను? సో అలాంటి స్థితే లాస్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్ అంటే మన అర్జునుడు ఇప్పుడు ఇంతమంది వీళ్ళందరిని చంపి నేను ఎవరిని నా రాజ్యంలో ప్రజలు లేకుండా నేను ఏం ఎంజాయ్ చేయాలి అనే ఆస్పెక్ట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇన్ దిస్ పర్టికులర్ స్టఫ్. అలానే ఫియర్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్స్. మనం ఇప్పుడు యుద్ధం చేసి ఈ నేను ఇంతమందిని చంపడానికి కారకుడినయ్యి నాకు సిన్ను రావటం, దానివల్ల నాకు రియాక్షన్స్ రావటం నాకు అవసరమా అనే పాయింట్ డిస్కస్ చేయటం. నెక్స్ట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్. ఇప్పుడు ఇంతమంది జనాభా చనిపోతే గిన వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోతాయి, వాళ్ళ జనరేషన్ ఏమైపోతుంది, కలుషితం అయిపోతుంది. పొల్యూషన్ అంటే ఇల్లిసిట్ రిలేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంతమంది జనాభాను మనం చంపుకుంటూ వెళ్తే రేపు వచ్చే జనరేషన్స్ అంత మిక్స్డ్ అది జాతి సంకర సంథింగ్ ఏదో టర్మ్ యూజ్ చేస్తారు. విల్ కమ్ ఇన్ ద డీటెయిల్ సిస్టింగ్. సో వచ్చే జనరేషన్స్ అన్ని సరైన గైడెన్స్ లేకుండా దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లం కదా, చాలా ప్రాబ్లం అనే పాయింట్ని ఫోర్త్ ఆర్గ్యుమెంట్ కింద పెడతారు. డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్ పోతుంది కదా ఇంతమందిని చంపితే అనే పాయింట్ మీద. నెక్స్ట్ ఇండెసిషన్. నేను ఇంత చేసా కూడా నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అనే ఆస్పెక్ట్ సెకండ్ చాప్టర్ 6th శ్లోకాలో చెప్తాడు మన అర్జునుడు. సో విత్ దట్ దీస్ ఆర్ ద 5 మేజర్ పాయింట్స్ వాట్ అర్జున ఆర్గ్యూస్ అండ్ హీ సబ్స్టాన్షియేట్స్ హిమ్సెల్ఫ్. అంటే నేను యుద్ధం చేయకపోవడానికి కారణాలు ఈ 5 మెయిన్ రీజన్స్ అనే పాయింట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్. ఇంకా మనకు ఉంది ఏంటది, హియర్ అర్జున ఈ సఫరింగ్ విత్ అన్డిసర్నింగ్ విజన్ పర్సెప్షన్, మీనింగ్ వి సీ బట్ వీ డోంట్ యూజ్ అవర్ ఇంటెలిజెన్స్. మనం ముందు కనపడుతుంది కానీ ఇంత యుద్ధం జరగడానికి మన ఏం కారణాలు, ఎంత అధర్మం జరిగింది. ఒక మాతాజీ అంటే ఒక లేడీ ఒక మహారాణికి ఇంత అవమానం జరిగితే మనం అది ధర్మాన్ని నిలబెడుతున్నట్టేనా, మనం యుద్ధం చేయకపోతే మనం అధర్మం వైపు వెళ్తున్నట్టు అనే ఆలోచించలేకపోతున్నాడు అర్జునుడు. బై ద మాస్క్ ఆఫ్ దోస్ రిలేషన్స్, ఫ్రెండ్స్, గురువులు అనే మాస్క్ తో హీస్ నాట్ ఏబుల్ టు యూజ్ హిస్ ఇంటెలిజెన్స్. హీస్ ఇన్ దట్ సిచ్యువేషన్. దట్స్ వాట్ హీస్ బీయింగ్ టెల్ అబౌట్. ఎర్లియర్ when Arjuna wanted to see the armies, his mindset was to kill them. Earlier, when Arjuna wanted to see the armies, his mindset was to kill them all. But now, when he sees them closely, his intelligence is lost, and he's seeing everyone as సర్వాన్ బంధున్. అందరూ నా బంధువులే, అందరూ నా ఫ్రెండ్సే అనే ఆస్పెక్ట్తో చూస్తున్నాడు. ఆ కృష్ణుడు మిడిల్లో తీసుకొచ్చినప్పుడు రాలా. ఇంతకుముందు అటువైపు తన పాండవుల ఆర్మీ వైపు ఉన్నప్పుడు అందరినీ చంపుదాము అనే ఇదిలోనే ఉన్నాడు. కానీ ఇంత దగ్గరగా క్లోజ్గా చూశాక హీ వాజ్ ఫీలింగ్ దట్ ఎమోషన్. అరే వీళ్ళు నా వాళ్ళే, అందరూ నా బంధువులే, సర్వాన్ బంధున్, అందరూ నా బంధువులే అనే ఫీలింగ్లో ఉండిపోయాడు అనే పాయింట్ చెప్పబడుతుంది ఇక్కడ.
First chapter of Bhagavad Gita is called by different acharyas in different names, like Shainya Niriksha, అంటే సైన్యుల ఒక ఇంట్రొడక్షన్ కానివ్వండి, వాళ్ళ గురించి చెప్పబట్టడం జరుగుతుంది కాబట్టి దాన్ని సైన్య నిరీక్ష అన్నారు. అండ్ అర్జున విషాద అండ్ ఆల్సో అర్జున విషాద, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్ ఈజ్ సైన్య నిరీక్ష అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఆర్మీస్. సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్ ఈజ్ అర్జున విషాద. ఎందుకు అంటే అర్జున విషాదం పొందడానికి కారణాలు ఏమిటి అనేది మనం డిస్క్రైబ్ చేస్తాం కాబట్టి సెకండ్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ అర్జున విషాద. Here in this verse, the transition is happening from Sainya Niriksha to Arjuna Vishada. So this 27th sloka is basically ఒక ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట, ఒక ప్లాట్ఫామ్ వేర్ టూ ట్రైన్స్, మన ఇది గుంతకల్ జంక్షన్ అంటాం. గుంతకల్ జంక్షన్ అంటే ఆ జంక్షన్ పాయింట్ దగ్గర ఒక ట్రైన్ అక్కడ వెళ్ళి ఇంకో ట్రైన్కి ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది జంక్షన్ పాయింట్ అనేది. సో దిస్ 27th శ్లోక ఈజ్ దట్ జంక్షన్ పాయింట్ వేర్ ద ట్రైన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ సైన్య నిరీక్ష టు అర్జున విషాద. దట్ ఈస్ 27th శ్లోక స్పెషాలిటీ. ఓకే, సో దుర్యోధన ఈజ్ ఆల్సో సీయింగ్ సైన్య నిరీక్ష, సో డిడ్ ఈవెన్ సంజయ. హియర్ ఇన్ దిస్ వర్క్ అర్జున ఈజ్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ సైన్య నిరీక్ష టు అర్జున విషాద. ఈస్ వెరీ క్లియర్. There are 3 levels of vision in which one cannot see relationships clearly. They are vision of material attachment based on beauty. Based on beauty. Material greed illumined by sense gratification. Spiritual vision can see the soul. సో మన ఆచార్యులు ఈ చాలా సాంప్రదాయాల్లో ఉన్న ఆచార్యులు చెప్పింది ఏంటంటే ఈ మనం చూసే విధానం అనేది 3 రకాల లెవెల్స్ ఉంటాయంట, వేర్ మనం ఒక రిలేషన్షిప్ని క్లియర్గా చూడలేము. అంటే ఒకటే మెటీరియల్ అటాచ్మెంట్ అంటే ఏంటది, నా తండ్రి, నా వైఫ్, నా కుమారుడు, మా నాన్న, మా అమ్మ అనే విజువల్ ఆఫ్ మెటీరియల్ అటాచ్మెంట్ బేస్డ్ ఆన్ బ్యూటీ, అంటే ఫిజికల్ రిప్రజెంటేషన్ అనమాట. వీళ్ళు నా పలానా ఇది ఈ రిలేషన్ ఉంది అనే ఆస్పెక్ట్. నెక్స్ట్ మెటీరియల్ గ్రీడ్. మెటీరియల్ గ్రీడ్ వచ్చేసి నీ సెన్సెస్, అంటే నేను ఈ రాజ్యాన్ని వశపరుచుకోవాలి కాబట్టి నేను ఇచ్చేయాలి, నాకు బాగా నాకు అది దాని టేస్ట్ కావాలి కాబట్టి ఆ టేస్ట్ పొందడానికి నేను ఎవరినైనా నష్టపడడానికైనా నేను రెడీ. మెటీరియల్ గ్రీడ్. స్పిరిచువల్ విజన్, దట్ ఈస్ వన్ క్యాన్ సీ ద సోల్. వీళ్ళందరూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అందరూ అందుకని ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, ఏది పండిత సమదర్శిన అనే క్యాండిడేట్ అంటే ఉత్తమాధికారి. మనకు డివోటీస్లో కూడా 3 రకాల డివోటీస్ ఉంటారు, కనిష్ట అధికారి, మధ్యమ అధికారి అండ్ ఉత్తమ అధికారి. కనిష్ట అందరూ భక్తులే కానీ దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్. అంటే ఆ ఉత్తమ అధికారి కేటగిరీ అదే, కుక్కనైనా సరే కింగ్నైనా సరే ఒకే విజన్తో చూస్తాడు. స్పిరిచువల్ విజన్, దట్ ఈస్ కెన్ సీ ద సోల్. దుర్యోధన ఈజ్ ఆన్ ద విజన్ ఆఫ్ మెటీరియల్ గ్రీడ్ వేర్ హీ క్యాన్ సీ అండ్ హీ కెనాట్ సీ. సో అతను ఓన్లీ ఆ మెటీరియల్ గ్రీడ్ ఒకటే చూస్తున్నాడు, స్పిరిచువల్ విజన్ చూడట్లా. నెక్స్ట్ విజన్ ఆఫ్ మెటీరియల్ అటాచ్మెంట్ బేస్డ్ ఆన్ బ్యూటీ కూడా చూడట్లా. నిజంగా చూస్తుంటే అరే మా చిన్నాన్న కొడుకే కదా అనే థింకింగ్ అయినా వచ్చిండేది, కానీ అతను రాలా. హీ వాజ్ కంప్లీట్లీ మాస్క్డ్ బై మెటీరియల్ గ్రీడ్. దట్ ఈస్ వై హీ రెఫర్స్ టు పీపుల్ ఇన్ హిజ్ సైన్య నిరీక్ష ఆల్సో ఇన్ హిస్ టాక్, బట్ హీ డస్ నాట్ సీ ద రిలేషన్షిప్. అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. ఓకే, ఇంతవరకు క్లియరే కదా ప్రభుజీ అండ్ మాతాజీ? ఆర్ దేర్ ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? ప్రసాద్ ప్రభు ఫైనే కదా? నో డౌట్. యా, దయచేసి ప్రభుజీ అండ్ మాతాజీ ప్లీజ్ ఎక్కడ డౌట్ ఉన్నా నిర్మోహటంగా స్టాప్ మీ. అర్జునాస్ 5 reasons not to fight. ఓకే మాతాజీ 28 చదువుతారా? యా ప్రభుజీ, వన్ సెకండ్. యా, కొంచెం ఫాంట్ కొంచెం పెద్ద చేస్తున్నాను, జస్ట్ నాది కనపట్లేదా మాతాజీ? నేను మొబైల్లో చూస్తున్నాను ప్రభుజీ, అందుకని. ఓకే. అర్జున ఉవాచ దృష్టవేమం స్వజనం కృష్ణ యుయుత్సం సంపుపస్థితం సిద్ధాంతి మామగత్రాని ముఖం చ పరిశుష్యతి. Translation. Arjuna said, "My dear Krishna, seeing my friends and relatives present before me in such a fighting spirit, I feel the limbs of my body quivering and my mouth drying up."
ప్రసాద్ ప్రభు, మీకు ఒక ప్రశ్న. మన నోరు ఎప్పుడు ఎండిపోతుంటది జనరల్గా? హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యువర్ మౌత్ గాట్ డ్రైడ్ అప్? ఏమి చేయలేని పరిస్థితిలో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా మీకు తారసపడ్డాయా ప్రభు? యా, సో యా, దట్స్ రైట్ ప్రభు. మై మౌత్ గెటింగ్ డ్రైడ్ అప్, దట్ ఈస్ వన్ థింగ్ వాట్ ప్రసాద్ ప్రభు మెన్షన్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంతమంది మనకు చాలా సడన్ గా జనాభా ఎదురుగుండా కనబడతారు, 100-200 మంది కనబడతారు, సడన్ గా లేచి మాట్లాడమంటారు. దర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ మనం ఏం ప్రిపేర్ అయ్యి ఉండం, మనల్ని మాట్లాడమంటారు. అప్పుడు కూడా మనకు డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్లో జనరల్గా అవర్ బాడీ షేక్స్ అండ్ అవర్ మౌత్ గెట్స్ డ్రైడ్ అప్. దట్స్ వాట్ ద పాయింట్ హీస్ మెన్షనింగ్. నౌ లెట్ మీ రీడ్ ద పర్పట్. వాట్ డస్ పర్పట్ సే? భగవానుని పట్ల నిష్కపటమైన భక్తి కలిగిన ఏ వ్యక్తిలోనైనను సత్పురుషుల లేక దేవతలలో కనిపించు సమస్త సద్గుణములు కనిపించును. భక్తుడు కానట్టి వాడు విద్యా సంస్కృతుల ద్వారా ఎంతటి లౌకిక అర్హతలను సాధించినను వారిలో దేవతా గుణములు లోపించును. కనుక తమలో తాము పోరాడుకునేందుకు నిశ్చయించుకుని దాయాదులను, మిత్రులను, బంధువులను చూడగానే అర్జునుని హృదయము జాలితో నిండిపోయాను. తమ పక్షములోని సైనికుల పట్ల అతడు ఆరంభం నుండి జాలితో నిండి ఉండెను. అంతేకాకుండా శత్రు పక్షములో సైనికులకు నిశ్చితమైన మరణమును చూచి వారి పట్ల కూడా జాలి పొందెను. అతడు అట్లు ఆలోచిస్తుండగా అతని శరీరావయములు కంపించసాగెను, నోరు ఎండిపోసాగెను. వారి యుద్ధోత్సాహమును చూచి అతడు పూర్తిగా ఆశ్చర్యమునకు గురయ్యను. దాదాపు రాజవంశమంతయు అనగా రక్త సంబంధికులైన బంధువుల సమూహమంతయు అతనితో యుద్ధము చేయుటకు వచ్చి ఉండెను. దయార్థ హృదయుడైన అర్జునునికి ఈ విషయం కలత కలిగించెను. ఇక్కడ పేర్కొనక పోయినను అతని శరీరావయములు కంపించుట, నోరు ఎండిపోటయే కాకుండా అతడు జాలి కలిగి రోధిస్తుండెనను విషయమును కూడా ఎవరైనను సులభముగా ఊహించగలరు. అర్జునునిలో అట్టి లక్షణములు అతని కోమల హృదయమే కారణము, అంతేగాని బలహీనత కాదు. అట్టి కోమల హృదయము శుద్ధ భక్తుని లక్షణము. కనుకనే శ్రీమద్ భాగవతము 5:18-12 ఈ విధముగా చెప్పబడెను. ఏమిటది? యస్యాస్తి భక్తిర్భగవత్య కంచన యస్యాస్తి భక్తిర్భగవత్య కించన స్వర్గైర్గుణైస్తత్ర సమానతే సూరః హరావ భక్తస్య కుతో మహాద్గుణః మనోరథేనాది భావితో బహిః. దేవాది దేవుని పట్ల దేవాది దేవుని పట్ల అచంచలమైన భక్తి కలిగిన వాడు దేవతల సమస్త సద్గుణములను కలిగి ఉండను. అలా కాకుండా భగవంతుని పట్ల భక్తి లేని వాడు అల్పములైన లౌకిక గుణములను మాత్రమే కలిగి ఉండను. ఎందుకనగా అతడు మానసిక స్థితిలో వర్తిస్తూ మిరిమిట్లు గొలిపే భౌతిక శక్తి చేత నిశ్చయముగా ఆకర్షించబడను అని చెప్తున్నాడు. పర్ఫెక్ట్. శ్రీలా ప్రభుపాదుల వారికి జై. సో ఆయన ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. సో దీనికి అడిషనల్ ఎగ్జాంపుల్స్: కంపాషన్ డ్యూ టు సాఫ్ట్ హార్ట్నెస్ ఆఫ్ ఎ ప్యూర్ డివోటీ. మనం కూడా గ్రహించాలి ప్రభుజీ, ఏంటంటే మన భక్తులకి సాఫ్ట్ హార్టెడ్ ఉన్నంత మాత్రాన వాళ్ళు బలహీనులు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే సాఫ్ట్ హార్టెడ్నెస్ అనేది ఒక శుద్ధ భక్తుని యొక్క క్యారెక్టర్. అది క్యారెక్టర్. కానీ అది క్యారెక్టర్ అయినప్పటికీ ఆయన టాలెంట్కి కానీ ఆయన వీరత్వం కానీ ఏమాత్రం అవి అడ్డంకులు కానీ బ్లాక్ మార్క్ అయితే కావు. అది మనం అర్థం చేసుకోవాలి. అదే ఇందాక చదివిన భాగవతం శ్లోకాలో చెప్పబడింది. సో బై అన్ఫ్లించింగ్ డివోషన్ అన్టు సుప్రీం లార్డ్ ఆల్ గుడ్ క్వాలిటీస్ మేనిఫెస్ట్. ఆయన కృష్ణుడి భక్తుడు అయినందువలన
ఆయనలోని మనం కూడా నోటీస్ చేస్తాం ప్రభు. హ్యావ్ యూ నోటీస్ ప్రభు, మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినా ఎవరైనా సాధువుల సాంగత్యంలో ఉంటే ఆటోమేటిక్గా మనం జనరల్గా బయట ఎక్కువ, మన ఇంట్లో ఎక్కువ సౌండ్ చేశారో లేకపోతే ఎక్కువ అరుచుకుంటూ మాట్లాడే టోన్ నుంచి ఆటోమేటిక్గా సాధువుల సంఘంలో ఉంటే మన వాయిస్ కూడా అదే రకంగా చాలా స్మూత్గా మారుతూ ఉంటుంది. హ్యావ్ యూ నోటీస్ దట్ ప్రభు? డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. మన ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మన ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా ఇదవుతుంది, అంటే వాయిస్ అనేది స్లోగా వస్తుంది, మన ఫ్రెండ్స్తో మాట్లాడినట్టుగా రాదు. సో అది మన అసోసియేషన్ ప్రభావం అది. సో కృష్ణ ఈజ్ ఎ సిన్సియర్ డివోటీ ఆఫ్ కృష్ణ. సో ఆల్ దిస్ గాడ్లీ క్వాలిటీ ఆల్సో ఇట్ కమ్స్. సో సాఫ్ట్ హార్ట్నెస్ ఇక్కడ అనేది మనం నెగిటివ్గా తీసుకోకూడదు అనే పాయింట్ని వీఆర్ ట్రైంగ్ టు స్ట్రెస్ అవుట్ ప్రభుజీ అండ్ మాతాజీ. అది మనం అర్థం చేసుకోవాలి. So by unflinching devotion unto Supreme Lord, all good qualities manifest. Non-devotee, in contrast, he may be advanced by education and culture, but lacks godly qualities. Hovering on mental plane, he is certain to be attracted by glaring energy. సో అంతే, నేను డాక్టర్ని, నేను సమాజాన్ని చాలా బాగా చదివాను, నన్ను మించినంత వారు ఎవరు లేరు, అందరూ నా చుట్టూతో ఉన్న వాళ్ళందరూ మూర్ఖులు, నేను అందరినీ భరిస్తున్నాను. ఇవన్నీ దీస్ ఆర్ సమ్ నాన్ డివోటీ పీపుల్ విచ్ ఆర్ ఇన్ కాంట్రాస్ట్ టు డివోటీస్. వాట్ ఇండికేట్స్ హిస్ సాఫ్ట్ హార్టెడ్నెస్? అర్జున ఇస్ సింపథెటిక్ ఫర్ బోత్ ద పార్టీస్. ఏదో ఒక పార్టీ మన పార్టీ వైపే ఆయన జాలి చూపించట్లా, ఎదురుగున్న అపోజిషన్ పార్టీలో ఉన్న సోల్జర్స్ పట్ల కూడా ఆయన జాలి చూపించడం జరిగింది. అందుకనే ఈ సేయింగ్ దట్ సింపథెటిక్ ఫర్ బోత్ ద పార్టీస్ అని అర్థం చేసుకోవాలి మనం. అర్జున ఈజ్ లుకింగ్ ఎట్ ఎవ్రీ వన్ యాజ్ స్వజన, మన వాళ్ళే, బట్ దుర్యోధన ఈజ్ లుకింగ్ ఎట్ ఎవ్రీ వన్ యాజ్ పరిజన. దట్స్ ద డిఫరెన్స్. పరిజన అంటే వాళ్ళు వేరే వాళ్ళు, కానీ అర్జునుడు అందరూ మన వాళ్ళే అనే పెయిన్తోనే హీ వాజ్ హ్యావింగ్ కన్సర్న్. అర్జున నోస్ దట్ ఇఫ్ హీ డస్ నాట్ కిల్ దెమ్ దే విల్ కిల్ హిమ్. అర్జునుడికి తెలుసు, నేను గీన వాళ్ళని హతమార్చకపోతే వాళ్ళు నన్ను హతమార్చడానికి అందరూ రెడీగా ఉన్నారు అనే విషయం అర్జునుడికి 100% తెలుసు. హార్ట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ సోల్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ రెస్ట్స్ ఇన్ ద హార్ట్ యాజ్ వెల్. దేర్ ఈస్ నో టైమ్ ల్యాగ్ బిట్వీన్ అరైవల్ ఆఫ్ స్టిమ్యులస్ and choosing of the action. Intelligent people can utilize that time lag to apply Lord Krishna message to raise their consciousness. So what we have to learn from Arjuna's situation? So అదే ప్రభు, ఇక్కడ మనం ఏంటంటే ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేసి దానికి తగ్గట్టు యాక్షన్ అకార్డింగ్లీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెంట్ పీపుల్ కెన్ ఆ పర్టికులర్ గ్యాప్లో ఎక్కడైనా మనకు రెస్ట్రిక్షన్ కానీ, ఎక్కడైనా మనకు ఒక సమస్య వచ్చింది, దానికి ఆ సమస్యకి మనకు రియాక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనుకోండి. ఇంటెలిజెంట్ పీపుల్ కెన్ యూటిలైజ్ ద టైమ్ ల్యాగ్ టు రియాక్ట్ ఫర్ దట్ పర్టికులర్ ప్రాబ్లమ్. దే కెన్ అప్లై లార్డ్ కృష్ణాస్ మెసేజ్ టు రైజ్ దేర్ కాన్షియస్నెస్. సో వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ Arjuna's situation? When we connect with Lord Krishna, we will understand that body is subjected to misery. So when we connect with Lord Krishna, మనం ఎంత ఇదైనా సరే మనం ఈ బాడీలో మనం ఈ శరీరంలో ఖైదైన వాళ్ళం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో బాడీ ఈజ్ సబ్జెక్ట్ టు మిజరీ. బాడీ అనేది ఎవరి బాడీ అయినా సరే, ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు మిజరీ. ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్. Even though Arjuna has all the wisdom with him already, but the gravity of the situation makes him blind and makes him caution to avoid the war. అంతే కదా ప్రభుజీ, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో ఎలివేటెడ్ డివోటీస్ ఉంటారు, అంటే ఇవన్నీ నాలెడ్జ్ తెలుసు, ఇవన్నీ సోలు, బాడీ, దేవుడు, భగవాన్, బీజము, అవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ దే నో స్పిరిచువల్లీ. కానీ సమ్టైమ్స్ వాళ్ళ ఫ్యామిలీలోనే ఎవరైనా స్వర్గస్థులు అయ్యారనుకోండి, కన్నీళ్ళు కారవంటారా? ఖచ్చితంగా కారుతాయి. పెయిన్లో ఉండరంటారా? ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. ఇన్నాళ్ళు ఇంత అసోసియేషన్ ఉండి, ఇంత ఇదిగా ఉండి ఒకళ్ళు విడిచి వెళ్తే ఆ పెయిన్ అనేది ఇది సహజమే అది. అందుకనే మీకు ఐ డోంట్ నో వెదర్ యూ నో ఇట్ ఆర్ నాట్ ప్రభుజీ, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్, హిస్ ఫాదర్ వాజ్ ఏ renowned lawyer, and somehow తన కూతురు చనిపోతుంది. డ్యూ టు సమ్ టార్చర్ బై హస్బెండ్ ఆర్ సమ్ థింగ్స్ డ్యూ టు హర్ హస్బెండ్, షీ డైస్. అండ్ కోర్టులో వాదించడానికి హీ హిమ్సెల్ఫ్ కెన్ డూ ఇట్, కానీ హీ కాంట్ డూ ఇట్.
వేర్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ఎమోషన్తో లింక్ అయిన విషయం చేయరు. అలానే మీరు నోటీస్ చేశారో లేదో, డాక్టర్లు వాళ్ళు ఎంతమందికైనా సర్జరీ చేస్తారు, కానీ వాళ్ళ బాబుకు అలాంటి సర్జరీ విషయం వచ్చిందనుకోండి, వాళ్ళే చేయరు. నోటీస్ చేశారా ప్రభుజీస్ అండ్ మాతాజీస్? అవును ప్రభుజీ, అవును, నిజమే. సో అదే యాక్చువల్లీ అర్జునుడు ఇక్కడ ఏదో ఇంత మాత్రం తెలియదా, వేదాలు తెలియవా, అర్జునుడికి విజ్డమ్ లేదా, ఆ తెలివితేటలు లేవా అనే పాయింట్ ఇక్కడ ఆయన తెలివితేటలు కానీ, ఆయన ఇంటెలిజెన్సీ కానీ, ఆయన యొక్క కరేజ్కి కానీ ఎవరు ఇది నో వన్ డౌట్స్ ఇట్. పీపుల్ మైట్ డౌట్ ఇట్. ఏంటి అంటే పరంపరలో లేని వాళ్ళు దీన్ని డిఫరెంట్గా అర్థం చేసుకోగలరు కూడా. వాడ అర్జునుడా యుద్ధం చేయడానికి పిరికోడు పారిపోయాడు అని ఎటకారంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు, పరంపరలో లేని వాళ్ళు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ సిచ్యువేషన్ అనేది, ఈవెన్ దో అర్జున హ్యాస్ ఆల్ ద విజ్డమ్ విత్ హిమ్ ఆల్రెడీ, బట్ ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ మేక్స్ హిమ్ బ్లైండ్ అండ్ మేక్స్ హిమ్ కుషన్ టు అవాయిడ్ ద వార్. సో దీస్ ఆర్ నేనంటే ఐఎమ్ ట్రైంగ్ టు కోరిలేట్ విత్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ప్రభుజీస్ అండ్ మాతాజీ, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ విచ్ సిచ్యువేషన్ అర్జున వాజ్ ఇన్. Solution is to stay connected with Lord Krishna's message at all times. Arjuna heard the Bhagavad Gita and that removed all his questions. నిజంగా ప్రభు యాక్చువల్లీ కృష్ణతో కనెక్ట్ అవ్వటం అంటే ప్రభుజీ, ఇట్ ఈస్ రియల్లీ మనం ప్రభుజీ అండ్ మాతాజీ ఏంటంటే వెన్ వీఆర్ రియల్లీ ఇన్ ద స్పిరిచువల్ పాత్లో మీకు ఆ రెసిప్రొకేషన్ మీరు ఐడెంటిఫై అవుతుంది మీకు. మీన్ అదేదో మనకి సినిమాలో చూపిస్తున్నట్టు రియలైజేషన్ వచ్చిందంటే వెనకాల ఒక సన్ ఫేస్ రావటం, గంటలు మోగటము, ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు రావడం అలా జరగదు. అలా జరగదు. కానీ ఈ భక్తి ప్రాసెస్లో ఉండి వెన్ యు ఆర్ సీరియస్ ఇన్ ఎ స్పిరిచువల్ పాత్, when you are serious in a spiritual path, you will realize that Krishna is reciprocating with you. అంటే కృష్ణుడు మీతో there is a wonderful saying, actually శాస్త్రాలు చెప్పబడింది ఏంటంటే, మనకు తెలియదు అంటే కృష్ణ మన గురించి వెయిట్ చేస్తున్నాడు, కానీ మనమేమో ఏమాత్రం కాదర్ చేయట్లా. అది సమ్ నాన్ డివోటీ ప్లాట్ఫామ్లో. నెక్స్ట్ లెవెల్ కొంచెం కొద్ది గొప్ప భక్తి ప్రాసెస్లో వచ్చి స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో దిగాం అనుకోండి, యూ విల్ రియలైజ్ దట్ యూ హ్యావ్ టు యు ఆర్ వెయిటింగ్ ఫర్ కృష్ణ. ఇంకొంచెం మన సాధన ఎక్కువై ఇంకొంచెం మనకు ఆ జ్ఞానోదయం కలిగింది అనుకుంటే యూ విల్ షూర్లీ రియలైజ్ దట్ కృష్ణ ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఈక్వల్లీ అండ్ డెస్పరేట్లీ ఫర్ యూ. ఇంకా హయ్యర్ లెవెల్, actually Krishna is giving all the opportunities for you in and around you to come back to him, but we are not taking it seriously. అంటే these are reciprocation ఎల్లడానికి, these are the different things ప్రభు. నాకు యాక్చువల్లీ మా నాన్నమ్మ గారు తను విడిచినప్పుడు నాకు అనిపించింది కృష్ణ హ్యాస్ హర్ట్ టు మీ అని. ఏకాదశి రోజు పోవటం అండ్ అది కూడా అది నాకు ఎందుకు బలంగా అవ్వచ్చు సీరియస్. నేను శాంతితో అదే డిస్కస్ చేస్తున్నా. యాక్చువల్లీ మా నాన్నమ్మకి ఏంటంటే, అంటే మా 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 చిన్నాన్న 1 month చూసుకుంటారు, మా నాన్నగారు 1 month చూసుకుంటారు. సో దట్స్ హౌ ద షిఫ్ట్ సిస్టమ్ వర్క్స్. సో అదేందో చూసారా, ఆవిడ బాడీ లీవ్ చేయటం కూడా కరెక్ట్. దట్ ఈస్ ద డే వెన్ మై డాడ్ వుడ్ బి లీవింగ్ అండ్ మై అంకుల్ వుడ్ బి కమింగ్. అండ్ షీ ఆల్వేస్ సేస్ అనమాట, తనేంటంటే చిన్నప్పటి నుంచి అందరూ ఉండాలా, నాకు కూడా చిన్నప్పుడు అని అంటూ ఉండేదన్నమాట. ఇది రామలక్ష్మణుల్లాగా 4 పిల్లలు ఉన్నారా, ఇద్దరు పిల్లలే తీసుకున్నారేంటి, ఇంకా 2 కనండి, ఇది చేయండి అని చిన్నప్పుడు అనమాట. షీ యూస్ టు సే లాట్. ఎక్కువ మంది పిల్లలు ఉన్న కల్చర్ నుంచి వాళ్ళు వచ్చారు, చిన్నప్పటి నుంచి అలాంటి కల్చర్లో పెరిగారు కాబట్టి చిన్నప్పుడు కూడా మాకు చెప్తూ ఉండేది అనమాట. 4 రామలక్ష్మణు భరత శత్రుఘ్నుల లాగా 4 ఉండాలి, ఇద్దరే ఏంటి ఒక్కళ్ళే ఏంటి. మా బాబాయికి అయితే ఒక అబ్బాయి అండ్ మేమిద్దరం ఉండేవాళ్ళం. సో అలా ఇద్దరేంటి, ఇద్దరితోనే ఇది స్టాప్ చేశారు, 4 ఉండాలి అంటే బేసికలీ మా నాన్నమ్మ క్యారెక్టర్ ఏంటంటే జనాలందరూ ఉండాలి, అందరూ చుట్టూరుతూ ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, అందరు ఫ్యామిలీ మొత్తం గ్యాదరింగ్ ఉండాలి, ఎక్కువ కాలం అందరూ ఉండాలి అనే మెంటాలిటీ మా నాన్నమ్మది. సో అండ్ కృష్ణ హ్యాస్ ఆల్సో అరేంజ్ ఇన్ సచ్ ఏ వే దట్ షీ ఈస్ లివింగ్ ఎ బాడీ వెన్ ఆల్ ద పీపుల్ ఆర్ దేర్. ఐ రియలీ ఫెల్ట్ ఐ వాస్ ప్రేయింగ్ హార్డ్ ఫర్ దట్ యాక్చువల్లీ.
తను అదే రోజు విడవటం అండ్ ఆ రోజు ఏకాదశి అవ్వటం. ఐ రియల్లీ ఫెల్ట్ ప్రభు. ఐ రియల్లీ ఫెల్ట్ దట్ కృష్ణ ఈజ్ రెసిప్రొకేటింగ్. అంటే ఇక్కడ ఏదో నేనేదో ఎలివేటెడ్ డివోటీ అనేది నా ఉద్దేశం కానే కాదు ప్రభు. బట్ సీరియస్లీ వెన్ యూ ఆర్ సీరియస్ ఇన్ యువర్ స్పిరిచువల్ జర్నీ, యూ విల్ రియలైజ్ ప్రభు దట్ కృష్ణ ఈజ్ రెసిప్రొకేటింగ్ టు యూ. అది మనం బయటికి మిడిల్ ఐస్‌తో చూస్తే కనపడదు. So that's what the point Srila Prabhupada or additional explanation from different paramparas is saying. Solution is to stay connected with Lord Krishna's message at all times. Arjuna heard the Bhagavad Gita and that removed all his questions. కార్పొరేట్ వరల్డ్ ఉంది. కార్పొరేట్ వరల్డ్‌లో ఏది మనం అనుకుంటాం. మన మేనేజరు మన పని బాగానే చేస్తున్నాం కదా! మా మేనేజర్‌కి నేనంటే బాగా ఇష్టము అని అనుకుంటాం. వి డోంట్ నో సిట్యుయేషన్. దేర్ మైట్ బి సిట్యుయేషన్ వేర్ సమ్‌వన్ బెటర్ దాన్ యూ is there in the system and he can release you or go make you move out of the project. Same with me also. ఇప్పుడు నా దగ్గర పనిచేసే కొలీగ్స్ ఉన్నారనుకోండి, నిజంగా నాకు బెటర్ ఎవరైనా దొరికారనుకోండి, ఐ విల్ రిలీజ్ దెమ్ అండ్ గెట్ దిస్ థింగ్. దట్స్ ఏ ప్రొఫెషనల్ హెజార్డ్ ఆర్ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్ ఐ షుడ్ సే. సో ఆ ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ అనేది మన ఇదితో చేయకూడదు. నేను నిన్న మా పాపతో కూడా మాట్లాడుతున్నాను. యెస్టర్‌డే వి వెంట్ టు ఎ బాస్కెట్‌బాల్ కోర్ట్. అండ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ఉన్నది పిల్లలకి. సో ఐ వాస్ గోయింగ్ దేర్. అంటే ఐ వాస్ సీయింగ్ అక్కడ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, నైట్ పూట కూర్చొని, డాడీ ఏంటో డాడీ నాకు ఉంటే నేను చాలా బాగుంటాను. లేకపోతే నాకు నచ్చరు. అండ్ నేను మిడిల్‌గా ఉండలేకపోతున్నాను. నాకు ఎవరైనా నచ్చకపోతే నా ఫేస్‌లో ఇంతకుముందు చెప్పేదాన్ని కానీ ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను కానీ నా ఫేస్ మీద కనపడుతుంది. ఐ డోంట్ లైక్ దెమ్ అనేది తన ప్రాబ్లమ్. లేదమ్మా, వి నీడ్ టు ఇంక్రీజ్ మన ప్రొఫెషనల్ పరంగా వి నీడ్ టు అండర్‌స్టాండ్ దట్ అండర్స్టాండ్ కృష్ణాస్ మెసేజ్. అండ్ మన సొసైటీ అన్నాక వీ నీడ్ టు డీల్ విత్ మల్టిపుల్ పీపుల్. అందరితో మనం శత్రుత్వం పెట్టుకొని అవసరం లేదు కదా. ఇప్పుడు మన అపార్ట్మెంట్లోనే 5 ఫ్యామిలీస్ ఉన్నాయి. 5 ఫ్యామిలీస్, దే ఆర్ అవర్ క్లోజ్ సత్సంగ్ డివోటీస్ అండ్ వీ లైక్ దేర్ అసోసియేషన్ వెరీ మచ్. అండ్ వి ఆల్ ఆర్ లైక్ గుడ్ ఫ్యామిలీస్. వాళ్ళందరూ మా వెల్ విషర్స్, జెన్యూన్ వెల్ విషర్స్. అలా అని మిగతా వాళ్ళందరూ వేస్ట్, మిగతా వాళ్ళందరూ శత్రువు అంటే వర్కౌట్ అవ్వదు కదా. అలా వర్కౌట్ అవుతుంది నాన్న. సో ఇప్పుడు 2 అక్టోబర్న మనం క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాము. అక్కడ క్రికెట్ టోర్నమెంట్ అందరూ వస్తారు. ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ ఆల్ ఎనిమీస్ అలా అనలేం కదా. సో ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ హర్. సో ఏ సొల్యూషన్ ఎక్కడ స్టక్ అయినా వెన్ వీఆర్ కనెక్టెడ్ విత్ లార్డ్ కృష్ణాస్ మెసేజ్ అట్ ఆల్ టైమ్స్, అర్జున హర్డ్ ద భగవద్గీత అండ్ దట్ రిమూవ్డ్ ఆల్ హిస్ క్వశ్చన్స్. అదే ఇదిలో మనం కూడా ఉండాలి ప్రభుజీ అండ్ మాతాజీ. దట్స్ వాట్ ద పాయింట్ వాట్ దిస్ అడిషనల్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ ఫర్. ఓకే ప్రభుజీ, మాతాజీ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇస్ దేర్ ఎనీ డౌట్ హియర్? లేదు ప్రభుజీ. యా ఓకే. 1.29 ప్రభుజీ చదువుతారా? ప్రభుజీ మీరు చదవండి ఈ శ్లోకం, నేను తర్వాత చదువుతాను. షూర్ ప్రభు. మాతాజీ మీరు చదువుతారా? Okay, let me read. 1.29 वेपतुश्च शरीरे मे रोमहर्षाश्च जायते गांडीवं संशाते हस्तात् त्वक्चैव परिदाह्यते. My whole body was trembling. My hair is standing on end. My bow Gandiva is slipping from my hand and my skin is burning. నా శరీరమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచనమగుచున్నది. గాంధీవ ధనుస్సు నా చేతి నుండి జారిపోచున్నది, నా చర్మము నుండి పోచున్నది. ఓకే, నెక్స్ట్ భాష్యము పర్పట్. 2 రకముల శరీర కంపనలు, 2 రకముల రోమాంచములు కూడా కలవు. అధిక ఆధ్యాత్మిక పారవశ్యము కలిగినప్పుడు గాని, భౌతిక పరిస్థితిలో తీవ్రమైన భయము కలిగినప్పుడు గాని అటువంటి భావనలు ఏర్పడును. ఆధ్యాత్మిక అనుభూతిలో భయం అనేది ఉండదు. ఈ సందర్భంలో అర్జునుని శరీరములో కనిపించు లక్షణములు ప్రాణ నష్టము జరుగునను భౌతిక భయమే కారణము. అతని ఇతర లక్షణములు బట్టి ఈ విషయము వ్యక్తమగును. అతడు మిక్కిలి అసహనముకు గురయ్యను. సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు చేతి నుండి జారిపోతుండెను.
తన హృదయము దహించకపోతుండుట చేత చర్మము కూడా మండిపోతున్నట్లుగా అతనికి అనుభూతి కలుగుతుండెను. వీటన్నింటికి దేహాత్మ బుద్ధియే కారణము. వీటన్నింటికి దేహాత్మ బుద్ధియే కారణము. గాంధీవము అంటే ఏంటి ప్రభుజీ గారు, మాతాజీ? వాట్ ఈస్ గాంధీవం? అంటే అర్జునుడికి ఈ ధనుస్సు అంటే ఐ థింక్ ఆయన స్వర్గం వెళ్ళారు చూడప్పుడు మన శివుడి నుంచి వచ్చిన, నాకు తెలియదు, ఐఎమ్ జస్ట్ థింకింగ్, నాకు అలా గుర్తు. శివధనుస్సు అండి ఇది గాంధీవం. ప్రసాద్ ప్రభు మీరేం చెప్పగలరా? ప్రసాద్ ప్రభు మీరేం చెప్పగలరా గాంధీవం అంటే ఏంటో? ప్రసాద్ ప్రభు మీరు మ్యూట్ లో ఉన్నారు ప్రభు. ప్రసాద్ ప్రభు వినపడుతుందా? గాంధీవం ఇప్పుడు మ్యూట్ లో. ఓకే, సో గాంధీవం, రవి ప్రభు మీరేం చెప్పగలరా గాంధీవం అంటే ఏంటో? వాట్ ఈస్ గాంధీవా? అర్జునుడి ధనస్సు కదా. అర్జునుడి ధనస్సు, దట్ ఈస్ రైట్. బట్ హూ హ్యాస్ గివెన్ హిమ్? నో ఐడియా. సో గాంధీవం అనే దానికి దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనం అర్థం చేసుకోవాలి. గాంధీవం ఈజ్ ద అస్త్ర గివెన్ బై లార్డ్ ఇంద్ర. ఇంద్రుడు గాంధీవాన్ని అర్జునుడికి ఇస్తాడు. అండ్ ద స్పెషాలిటీ ఆఫ్ గాంధీవా ఈజ్ అర్జునుడి చేతిలో మనకు కృష్ణుడికి ఎలా అయితే డిఫరెంట్ కౌస్తుభ జవల్ ఇవన్నీ ఎలా ఉంటాయో, గాంధీవం అనేది ఎప్పుడు అర్జునుడి దగ్గర ఉంటుంది. అండ్ గాంధీవా స్పెషాలిటీ ఇట్ ఈస్ నెవర్ కెప్ట్ డౌన్. అండ్ పొరపాటున ఎవరైనా గాంధీవాన్ని కింద పెట్టేయి అని ఎవరైనా అంటే గన అతన్ని చంపుతాను అనేది మన అర్జునుడు ప్రతిజ్ఞ చేసుకుంటాడు. ఎవరైనా గాంధీవాన్ని ఎవరు అడిగినా గాంధీవాన్ని కింద పెట్టేయి అని ఎవరైనా అన్నా ఆయన్ని చంపుతాను అనే ప్రతిజ్ఞ చేస్తాడు మన అర్జునుడు. దట్ ఈస్ గాంధీవా స్పెషాలిటీ. అండ్ గాంధీవా ఈజ్ అ వెరీ స్పెషల్ వెపన్ వేర్ హీ యూజెస్ ఫర్ కిల్లింగ్ ఎనిమీస్. శత్రువుల్ని సంహరించడానికి ఆ గాంధీవాన్ని ఉపయోగిస్తాడు. అండ్ ఇట్ వాస్ గివెన్ బై ఇంద్ర. అండ్ దెర్ ఇస్ అ వో ఆర్ ఎ ప్రతిజ్ఞ టేకన్ బై అర్జున వేర్ హీ సేస్ దట్ whoever asks Gandiva to be kept down, he will be killing him. Okay, అది మనం అర్థం చేసుకోవాలి ఈ పర్టికులర్ పాయింట్ ని. ఇంకా లెట్ us see సైన్స్ ఆఫ్ కంపాషన్. 9 పాయింట్స్ ఏంటి ఇక్కడ? అర్జునుడికి ఇతరుల పట్ల ఈ జాలి కానీ ఆ కృప కానీ కలుగుతున్నప్పుడు ఫిజికల్గా ఎలాంటి ఎమోషన్స్ అండర్గో అయ్యాడు అనే పాయింట్ దెర్ ఆర్ 9 పాయింట్స్ చెప్పబడ్డాయి. అంటే అన్ని పరంపరల్లో మిగతా డిఫరెంట్ శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. ఏంటవి అంటే లిమ్స్ క్వివరింగ్ అంటే షేక్ అవటం, లిమ్స్ షేక్ అవటం, మౌత్ డ్రైయింగ్ అప్ నోరు ఎండిపోవటం, హోల్ బాడీ ట్రెంబ్లింగ్ హోల్ బాడీ కదలటం అంటే షేక్ అవటం అంటే భయభ్రాంతులతో ఇది షేక్ అవటం, హెయిర్ రోమాలో నిక్క పొడుచుకోవటం అంటారు కదా, హెయిర్ స్టాండింగ్ ఆన్ ఎండ్ అలాంటి స్థితి, హ్యాండ్స్ గాంధీవా బ్రో స్లిప్పింగ్ చేతిలో ఉన్న గాంధీవం జారిపోతుంది ఎందుకంటే ఆ టెన్షన్కి చెమట పట్టి చేతులకు చెమట వచ్చి జారిపోతుంది గాంధీవం, స్కిన్ బర్నింగ్ ఆ ఎమోషన్లో ఆ చెమటకి ఆ సన్ హీట్కి ఆ స్కిన్ కూడా బర్న్ అవుతుంది, లెగ్స్ అనేబుల్ టు స్టాండ్ ఎనీ లాంగర్ డ్యూ టు ఇంపేషన్స్ వల్ల హీ ఈస్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఫిక్స్డ్లీ అట్ వన్ ప్లేస్. That is the 8th emotion. Next, seventh emotion. 8th emotion is forgetting myself and mind reeling. ఇలాంటి సిచ్యువేషన్ ఇఫ్ యూ థింక్ అండ్ మనకై మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే ఏదో ఒక సిచ్యువేషన్ మన లైఫ్లో ఇలాంటివన్నీ మనం ఎదురు అయ్యి ఉంటాం. మనం ఐఎమ్ షూర్లీ ఏబుల్ టు రిలేట్ మై సెల్ఫ్ అట్ వన్ ఆర్ ద అదర్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్. ఐ హ్యాడ్ ఫేస్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఫర్గెటింగ్ మై సెల్ఫ్ అండ్ మైండ్ రీలింగ్ డ్యూ టు వీక్నెస్ ఆఫ్ ద హార్ట్. ఆయన చంచల మనస్సు, డివోటీ హార్ట్ ఈజ్ లైక్ ఎ soft heartedness nature వల్ల due to weakness of that heart he is forgetting himself and mind is reeling. మనస్సు కుదురుగా ఒక చాటు ఉండట్లా. అండ్ 9th ఏంటి, sees only causes of misfortune.
అంటే మనకు రాబోతున్న అంటే ఈ యుద్ధానికి ఇవన్నీ శుభ సూచకాలు కావు అనే ఆస్పెక్ట్ని హీ సీయింగ్ ఇట్ డ్యూ టు ఆల్ దిస్ సైన్స్ ఆఫ్ కంపాషన్. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆర్ ద సైన్స్ ఆఫ్ ద కంపాషన్ వాట్ హీ వాజ్ అండర్ గోయింగ్, అర్జున వాజ్ అండర్ గోయింగ్. ఓకే, నౌ అడిషనల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇంకేంటి? ఎమోషనల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ ఆర్ ఇంటిమేట్లీ రిలేటెడ్. హియర్ అర్జున ఈజ్ ఎమోషనల్లీ డౌన్ అండ్ సో ఇట్స్ షోయింగ్ ఎట్ ఫిజికల్ లెవెల్. అది మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ ప్రభుజీస్ అండ్ మాతాజీస్, ఐ డోంట్ నో యూ మైట్ హ్యావ్ సీన్ దిస్ ఆర్ నాట్, ఎస్పెషలీ కార్పొరేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఈ మధ్య ఎస్పెషలీ ఇట్ హ్యాస్ బికమ్ ఏ స్లీపింగ్ ప్రాబ్లము, డిప్రెషన్ ప్రాబ్లమ్స్ వీ విల్ బీ సీయింగ్. అంటే మనకు యాజ్ ఏ కలీగ్ మనకు తెలియకపోయి ఉండొచ్చు, కానీ బట్ వెన్ వీ సీ దెమ్ దే విల్ బి నార్మల్ అవుట్ సైడ్ ఫ్రమ్ అట్ ఎ ఫిజికల్ లెవెల్, కానీ లోపల ఉండే స్ట్రగుల్ అది చాలా భయంకరంగా ఉంటుంది. ఐ హ్యావ్ పర్సనలీ సీన్ ఇట్ in my own relations also, that people are hale and healthy but they are emotionally drained and they are taking a psychiatric treatment. So here Arjuna is emotionally down and so it's showing at physical level. adi main karanam anedi ardham chesukovali manam. Most significant reaction of this action is Gandiva slipping from hands. గాంధీవ అంటే అంత ఎప్పుడు గాంధీవాన్ని కింద పెట్టే అంత కథ కాదు అర్జునుడిది. సో గాంధీవ స్లిప్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ రియాక్షన్ ఆర్ సైన్ ఆఫ్ కంపాషన్ అక్కడ. దట్స్ వాట్ శాస్త్రాస్ ఆర్ డిఫరెంట్ పరంపరాస్ ఆర్ సేయింగ్. మోస్ట్ సిగ్నిఫికెంట్ రియాక్షన్ ఆఫ్ దిస్ యాక్షన్ ఈస్ గాంధీవ స్లిప్పింగ్ ఫ్రమ్ హ్యాండ్స్. వై? నేను చెప్పినట్టుగా ఫ్రమ్ ఏ వారియర్ బో, ఫర్ ఏ వారియర్ బో ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ. ఇట్స్ నాట్ అన్ అడిషనల్ థింగ్, ఇట్స్ లైక్ ఎ బాడీ లింబ్. సో ఆ కాలంలో కొన్ని అస్త్రాలు అలానే ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ భీముడికి గద, అర్జునుడికి గాంధీవం, ఇవన్నీ దీస్ ఆర్ దే యూస్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ బాడీ ఇట్ సెల్ఫ్. ఇట్స్ నాట్ ఏ సంథింగ్ అడిషనల్ థింగ్స్ విచ్ వీఆర్ క్యారింగ్. ఆల్వేస్ ఆ పర్టికులర్ ప్రైడ్తోనే రాజులు మహారాజులు వాళ్ళు ఆ కాలంలో ఉండేవాళ్ళు. సో లైక్ దట్ గాంధీవం వాజ్ ట్రీటెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ హిస్ బాడీ విచ్ ఆల్సో వాజ్ గెటింగ్ స్లిప్డ్. అంటే అది ఎంత ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఏ వారియర్ నెవర్ గివ్స్ అప్ హిస్ వెపన్ అండ్ ఏ వారియర్ లైక్ అర్జున డూయింగ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడు పండుగాడు కాదో మనకు తెలియదు. కానీ అర్జునుడు బాణం వదిలితే 10 చెట్లలో నుంచి బాణం దూసుకుపోయి ఒక ఏనుగును చంపగలిగేంత టాలెంట్ ఉన్నవాడు అర్జునుడు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాంటి ఎప్పుడు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ గల యోధుడు అర్జునుడు. యోధుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాడంటే మనం ఆ పర్టికులర్ ఆయన మనస్థితిని మనం అర్థం చేసుకోగలగాలి. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. ఎంత మెంటల్ కమోషన్కి తను లోన్ అవుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ పాయింట్తో. అర్జున హ్యాడ్ టేకన్ ఎ వో దట్ నో హాస్టైల్ ఎనిమీ కెన్ మేక్ హిమ్ కీప్ హిస్ బో అసైడ్. సో ఎందుకంటే తను తీసుకున్న ప్రతిజ్ఞ వల్ల అదే కోయి మాయికాలాల్ బి ముజే కుచ్ నహీ కహ సక్తా అని అంటారు కదా, ఎవడికి నన్ను అది కింద పెట్టి అనే అంత ఇది లేదు. ఎందుకంటే అంటే ఖచ్చితంగా వాడిని చంపుతాను అనే ప్రతిజ్ఞ మన అర్జునుడు తీసుకుంటాడు కాబట్టి. ఓకే, సో అలాంటిది. సో దిస్ ఈస్ సంథింగ్ గుడ్. Fight between Yudhishthira and Arjuna on 17th day where Yudhishthira asked Arjuna to get rid of Gandiva as Karna is not defeated yet. ఈ పర్టికులర్ విషయం ఎవరికైనా తెలుసా ప్రభుజీస్ అండ్ మాతాజీస్? దిస్ పాయింట్ has anyone know about this? Has anyone heard about this anywhere? ఏం ప్రభు? లక్ష్మీ మాతాజీ, రవి ప్రభు, తెలుసా మీకు ఈ విషయం? లేదు. విషయం ఏంటంటే ప్రభుజీ మాతాజీ, మనకు 11వ రోజు భీష్ముడు నేల కొరుగుతాడు, తెలుసు కదా, అదందరికి తెలిసిందే కదా. 11వ రోజు అందరికి తెలుసు కదా. ఎస్. సో 11th డే భీష్ముడు కింద పడిపోతాడు. అండ్ వెన్ భీష్మ గోస్, మన కర్ణుడి యొక్క శపథం కూడా అదే, భీష్ముడు ఉంటే నేను ఫైట్ చేయనని. సో భీష్ముడు 11th డే పడిపోతే నౌ ద ఎంట్రీ ఆఫ్ కర్ణ కమ్స్. సో కర్ణ
కర్ణ కూడా ఎంత మామూలు టాలెంటెడ్ యోధుడు కాదు. ఒక్క రోజులో 4 కోట్ల మందిని చంపాడు. నమ్మగలరా ప్రభుజీ అండ్ మాతాజీ? ఒక్క రోజులో 4 కోట్ల మందిని చంపాడు ఆ యుద్ధంలో. కెన్ యూ బిలీవ్ ఇట్? రవి ప్రభు, కెన్ యూ ఇమాజిన్ కిల్లింగ్ 4 crore సోల్జర్స్ ఇన్ 1 day? మన హైదరాబాద్ పాపులేషన్ ఎంత ఉంటుంది రవి ప్రభు? అప్రాక్సిమేట్లీ 1 crore. 1 crore. అలాంటిది 4 కోట్ల మందిని ఒక్క రోజులో కర్ణుడు మట్టి కురిపించాడు. సో అలాంటి స్థితిలో కర్ణుడు ఇలా 4 కోట్ల మంది ఒక్క రోజులో మట్టి కురిపిస్తున్న టైంలో 17వ రోజు అంటే 11వ రోజు భీష్ముడు కింద కొరుగుతాడు. నెక్స్ట్ డేస్ నుంచి కర్ణుడు రావడం జరుగుతుంది. కానీ ఒక పక్కన ఇలా కర్ణుడు ఇలా ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ యూనో కర్ణుడు ఇలా బీభత్సం సృష్టిస్తుంటాడు యుద్ధంలో. అలాంటప్పుడు అర్జునుడు ఒకసారి మన సైడ్ పాండవులు చూస్తుంటే యుధిష్ఠిరుడు కనపడ్డు. యుధిష్ఠిరుడు కనపడ్డు యుద్ధంలో కనపడకపోతే ఇట్స్ ఎ వెరీ అలార్మింగ్ థింగ్, రైట్? అంటే మనకు తెలియదు కదా, అప్పుడు కింగ్ని ఎవరైనా అపోజిషన్ పార్టీ క్యాప్చర్ చేస్తే యుద్ధం అయిపోయినట్టే. యు నో దట్, రైట్ ప్రభుజీస్ మాతాజీస్? సో కింగ్ని ఎవరైనా క్యాప్చర్ చేస్తే దట్ మీన్స్ యూ హ్యావ్ లాస్ట్ ద వార్. అలాంటిది యుధిష్ఠిరుడు యుద్ధంలో కనపడ్డు. సో అర్జునుడికి డౌట్ వస్తుంది, ఇది ఇట్ ఫైన్ ఆర్ నాట్ అనే డైలమా వస్తుంది. ఒక పక్కనేమో కర్ణుడు చంపుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో కృష్ణుడు చెప్తాడనమాట అర్జునుడికి, ఏమైనా గాయాలు తగిలాయేమో, ఏమైనా మందు రాసుకోవడానికి వెళ్ళాడేమో, తన క్యాంప్కి బ్యాక్ వెళ్ళాడేమో అని కృష్ణుడు అంటాడు. అయితే అర్జునుడు ఉండి, కృష్ణ నాకేందో కొంచెం దాల్మే కొంచెం కాలా హే అని కృష్ణుడిని క్యాంప్కి తీసుకెళ్ళమంటాడు. యుధిష్ఠిరుడి యొక్క క్యాంప్కి తీసుకెళ్ళమంటాడు. సో యుధిష్ఠిరుడి యొక్క క్యాంప్కి తీసుకెళ్తే యుధిష్ఠిరుడు చూస్తాడు, ఇది అర్జునుడు కృష్ణుడు ఇద్దరు వస్తారనమాట. వస్తే యుధిష్ఠిరుడు గాయాలకి మందు రాసుకుంటూ ఉంటాడు. అయిపోయాక బయలుదేరదాం అనుకున్నాడు యుద్ధానికి. బట్ హీ వాజ్ అప్లయింగ్ దోస్ ఆయింట్మెంట్ ఫర్ వాట్ ఆర్ ద ఇంజురీస్ హీ గాట్ ఇన్ వార్. సో ఆ టైంలో యుధిష్ఠిరుడు అర్జునుడి బీభత్సంగా తిడతాడు. ఏమని తిడతాడు? అర్జున, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? కర్ణుడు ఒక పక్కన ఇటు హెవాక్ చేస్తుంటే, ఇలా బీభత్సం సృష్టిస్తుంటే యుద్ధంలో నువ్వు వాడిని ట్యాకిల్ చేయకుండా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కర్ణుడిని హ్యాండిల్ చేయకుండా నువ్వు ఇక్కడ ఏం పడవడానికి వచ్చావు? అసలు నీ ఏం బతుకుని ఇది బీభత్సంగా తిడతాడు అర్జునుడిని. యుధిష్ఠిరుడు బీభత్సంగా తిడతాడు. ఫైనల్గా నీ బతుకంత వేస్ట్, ఆ గాంధీవం తీసి కింద పడేయి, వేస్ట్ చెత్తకుండిలో పడేయి అని అంటాడు. యుధిష్ఠిరుడు అంటాడు. అప్పుడు తను ఇంకా తట్టుకోలేక ఇంకా అర్జునుడు బాణం తీసి యుధిష్ఠిరుడి వైపు చూపిస్తాడనమాట, యుధిష్ఠిరుడిని చంపడానికి. ఎందుకంటే తన ప్రతిజ్ఞ కదా. ఏంటా ప్రతిజ్ఞ? ఎవరైనా సరే తన అర్జునుడి యొక్క గాంధీవాన్ని కింద పెట్టమని చెప్పడమో, కింద పడేయమని చెప్పడం, ఎవరన్నా సరే ఆయన్ని మట్టి కురిపిస్తాను, చంపేస్తాను అనే ప్రతిజ్ఞ అర్జునుడు ఆల్రెడీ తీసుకుంటాడు. ఇంకా మధ్యలో అప్పుడు మన హీరో కృష్ణ మధ్యలో రావాలన్నమాట. మళ్ళీ కృష్ణుడు వచ్చేసి, ఆగు అర్జున, అలా కాదు, నువ్వు నీ అన్ననే ఇలా చంపేస్తే అక్కడ ఈ హోల్ పర్పసే ఈ సాల్వ్ అవ్వదు అని మళ్ళీ అర్థం చేసుకోవాలి ప్రభుజీస్ అండ్ మాతాజీ. కృష్ణుడు చూసారా అంటే ఎలాంటి బ్యాకప్ లేని ప్లాన్లు అనమాట. కృష్ణ ఈజ్ దేర్ ఎవ్రీవేర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. అంటే ఇలాంటివి మన ఇంటర్నల్ జరిగే గొడవలన్నీ బయటికి చెప్పకూడదు. అటుపక్క ఇక్కడ మేనేజ్ చేయాలి, అక్కడ మేనేజ్ చేయాలి. సో అంత దారుణంగా జరిగాక మన అర్జునుడు గాంధీవాన్ని యుధిష్ఠిరుడి వైపు చూపించాక అప్పుడు కృష్ణుడు, ఆగు అర్జున, క్షత్రియుడికి మరణం కంటే డిస్హానర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, హానర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే దాన్ని తెలుగులో గౌరవం అనేది మరణం కంటే గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు తనని బీభత్సంగా అగౌరవపరచు, సచ్ దట్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఈక్వల్ టు డెత్ అని అంటాడు. లాజిక్ రైట్ అయినా ప్రభుజీసన్ మాతాజీస్? పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవటం అంటే చంపినంత పాపం. అది రైటే. ప్లస్ ఇది కూడా ఏంటంటే పెద్దవాళ్ళని అంటే ఎవరినైనా సరే నువ్వు బీభత్సంగా, ఎస్పెషల్లీ రాజులు, నువ్వు బీభత్సంగా అవమానపరిస్తే, ఆ అవమానాన్ని నువ్వు భరిస్తే ఆల్మోస్ట్ అది చావుతో సమానం. ఇది కూడా మనం వినే ఉంటాం కదా ప్రభు? ఎస్, am I రైట్? అవునా కాదా?
యా. సో ఇప్పుడు అందుకని కృష్ణుడు ఏమంటా అంటే నువ్వు అలా చేయొద్దు, నువ్వు తిరిగే యుధిష్ఠిరుణ్ణి ఏ రకంగా తిట్టంటే అది ఈక్వల్ టు చావు అయ్యే విధంగా నువ్వు తిట్టు, దట్ ఈస్ ఎనఫ్ అని అంటాడు. ఇంకా దానికి తిరిగి అర్జునుడు ఇంకా ఆ యుధిష్ఠిరుని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఎలాంటి కింగ్వి, నీ బతుకేమైంది, నీకు బుద్ధి జ్ఞానం ఉంటే అసలు ఎలా పెడతావు నువ్వు ఏది జూదంలో మహారాణిని జూదంలో ఎలా పెడతావు అనే ఆస్పెక్ట్ని హీ సేస్ అనమాట. నీకు ఇలాంటి దరిద్రపు అలవాటు వచ్చింది, నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు ఇలా ఒక మహారాణిని జూదంలో పెట్టవు అని ఆ రకంగా యుధిష్ఠిరుడిని అర్జునుడు తిడతాడు, బీభత్సంగా తిడతాడు. వేస్ట్ క్యాండిడేట్, నీ వల్ల మొత్తం యుద్ధం ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నిటికి మూల కారణం నువ్వే అని చాలా దారుణంగా తిడతాడు మన ఎవరు అర్జునుడు యుధిష్ఠిరుడిని. సో ఆ రకంగా ఆ ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది అండ్ దెన్ అగైన్ దే గో టు వార్. ఓకే, సో దట్స్ వాట్ he talks about in this thing, in this what do you say, in this point of fight between Yudhishthira and Arjuna on 17th day. ఎలానో 18వ రోజు మనకు యుద్ధం అయిపోతుంది. సో 17th డే జరిగిన విషయం అనమాట ఇది. అర్జునుడికి యుధిష్ఠుడికి మధ్యన చిన్న ఇది జరుగుతుంది. సో కర్ణుడి గురించి. సో అర్జున నెవర్ స్పోక్ అగేన్స్ట్ యుధిష్ఠిర్ ఈవెన్ వెన్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ గ్యాంబ్లింగ్ మ్యాచ్, హీ రిమైన్ సైలెంట్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ గ్యాంబ్లింగ్ మ్యాచ్లో ఓడిపోయినప్పుడు కూడా తన అన్నయ్యని తనేం అనలా. కానీ అర్జున రిమెంబర్డ్ ద వో టు కిల్ యుధిష్ఠిరా ఫర్ ఇన్సల్టింగ్ హిస్ బో గాండివా అండ్ హిమ్. ఫైనలీ లార్డ్ కృష్ణ హ్యాడ్ టు ఇంటర్వీన్ అండ్ సెటిల్ ద మ్యాటర్. సో దట్స్ హౌ హీ సెటిల్ ద మ్యాటర్ బిట్వీన్ యుధిష్ఠిరా అండ్ అర్జున. ఇది ఇంతవరకు ఎవరికైనా తెలుసా? ఇది తెలియదు కదా ప్రభు? నాకైతే ఫస్ట్ టైం వింటున్నాను ప్రభు. వెరీ అమ్యూజింగ్. నేను Yeah, వినలేదు. yeah. So this all happened on the 17th day of the war. Just for your information. So Prabhuji and Mataji, see Bhagavad Gita, there are lot of unknown things, you know. I mean, we will be seeing lot of additional explanations from Parampara, but this is one of the Gandivam yokka speciality adi. So that's the story behind that, and that's the fight between Yudhishthira and Arjuna which happened on the 17th day. So this incident also explains how dangerous anger is. How even a great king of dharma like Yudhishthira and great warrior like Arjuna can be subjected to anger. There will be situations where even the most of the patient people also get anger. ధర్మరాజు అంతటి వాడే యాంగర్కి లోన్ అయ్యాడు. యాక్చువల్లీ నాకు స్టాక్హోమ్లో ఒక డివోటీ ఉండేవాళ్ళు అనమాట. ఆయన పేరు శ్రీకాంత్ ప్రభు. ఆయనకి ఇనిషియేటెడ్ పేరు గుర్తులేదు. హీ వాజ్ ఎ విప్రో ఆర్గనైజేషన్ బిజినెస్ రిలేషన్షిప్ మేనేజర్ ఇన్ స్టాక్హోమ్. విప్రో ఎంప్లాయీ అనమాట. సో నేను ఆయనతో అడిగేవాడిని, ఏంటి ప్రభుజీ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, అంత పెద్ద రోల్లో ఉన్నారు, మీ కోపమే రాదా, మీ టీం మెంబర్స్ ఎప్పుడు కోపం పడరా అంటే, లేదు ప్రభు అలా ఏం లేదు ప్రభు, నేను ఈజ్ ద సేమ్ డివోటీ మాతాజీ ఆర్ ప్రభుజీ వేర్ ఐ డోంట్ నో ఈ ఇన్సిడెంట్ మీకు చెప్పానా? యాక్చువల్లీ నా డివోషనల్ లైఫ్లో ఫస్ట్ ఇన్ ద ఇనీషియల్ ఫ్యూ డేస్ ఏదో నాకు అప్పుడే నా డివోషనల్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్గా మనం జనరల్గా ఫుడ్ ప్రిపేర్ చేసి ముందు దేవుడికి ఆఫర్ చేశాక మనం తింటాం, ఆ ప్రసాదాన్ని మనం తీసుకుంటాం కదా మాతాజీ. అయితే నాకు అప్పుడు తెలియక అరే టైం కలిసి వస్తుందిలే అని ఆ పిండి తీసుకెళ్ళి కృష్ణుడి ముందు పెట్టా. దోశ పిండి తీసుకెళ్ళి కృష్ణుడి ముందు పెట్టి చప్పట్లు కొట్టి ఆలకించు అని కృష్ణుడి ముందు పెట్టేసా. ఒక పని అయిపోతుందిలే, దాని తర్వాత వచ్చేసి ఆ పిండి తీసుకొని దోశ వేయచ్చులే అన్న ఇదిలో చేశాను అనమాట. సో చేశాక నేను ఈ స్టాక్హోమ్లోనే జరిగింది. సో చేశాక ఆ బ్రేక్ఫాస్ట్కి ఈ శ్రీకాంత్ ప్రభుని ఇన్వైట్ చేశానంటే, ఏం ప్రభు ఏం చేస్తున్నారు మీరు అంటే, ఏం ప్రభు అలా చేస్తున్నారు, మీరు కృష్ణుడికి ఇలా ఒట్టి పిండి అదే ప్రభు టైం కలిసి వస్తుంది కానీ అలా పిండి పెట్టాను అంటే, మీరు ఒట్టి పిండి మీరు తింటారా అని అడిగాడు. ఓకే, సో హీఈస్ ద సేమ్ డివోటీ whom I asked, మీకు ఎప్పుడు కోపం రాదా అనేది. హీ టోల్డ్ దట్ నాకు కోపం వస్తుంది ప్రభు, కానీ నేను ఎప్పుడైనా నేను నా సబార్డినేట్స్ మీద కూడా కోపపడతాను, కానీ ఆ కోపం అనేది నాకు ఆ రివెంజ్ఫుల్ మూడ్తో ఉండదు, వాళ్ళని కరెక్ట్ చేయాలనే మూడ్తోనే కోపపడతాను, కానీ నాకు ఇండివిజువల్గా 1-to-1 నాకు వాళ్ళ మీద కోపం ఉండదు. అంటే ఆ కోపం అనేది కంటిన్యూ చేయను, ఆ మూమెంట్కి గట్టిగా అరుస్తాను, గట్టిగా తిడతాను, కానీ నేను క్యారీ చేయను అన్నారు ఆయన శ్రీకాంత్ ప్రభు.
సో దట్స్ హౌ హీ డీల్స్ విత్ యాంగర్. సో వాట్ యాక్చువల్లీ ఈ పరంపరలో నుంచి డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పబట్టడం కూడా ఏంటంటే, మనకు ఈ ఈ కోపం అనేది ఎలాంటి దిగ్గజాలకైనా రావచ్చు, మనం ఎంత నిమిత్త మాత్రంలో. సో వీ షుడ్ బి రియల్లీ ట్రై టు బి ఇన్ కంట్రోల్ అండ్ వీలైనంత వరకు మన సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రయత్నించినప్పటికీ దేర్ ఇస్ అ పాసిబిలిటీ, బట్ వీ షుడ్ బి నోన్. అంటే ఇవన్నీ యాంగర్ అనేది ఎంత గొప్పది అనే విషయాన్ని చెప్పడానికి హీఈస్ మెన్షనింగ్ దట్ హౌ డేంజరస్ యాంగర్ ఈజ్ అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో నౌ సో ఇది అంటే ఈ ఇన్ కంటిన్యూషన్ టు ద సేమ్ థింగ్ భగవద్గీత 16.21లో కూడా ఇదే చెప్పబడింది. ఏంటి? దేర్ ఆర్ 3 gates లీడింగ్ టు దిస్ హెల్: లస్ట్, యాంగర్ అండ్ గ్రీడ్. ఎవ్రీ సేన్ మ్యాన్ షుడ్ గివ్ దిస్ అప్ ఫర్ దే లీడ్ టు ద డిగ్రేడేషన్ ఆఫ్ ద సోల్. ఖచ్చితంగా ప్రభు జీసన్ మాతాజీ, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ వేర్ గ్రీడ్ ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ లాస్ట్ టైం మీకు చెప్పాను ఆ గ్యాంబ్లింగ్ అనే దాని గురించి. గ్యాంబ్లింగ్ ఎలాంటిదంటే, మనకు వస్తుందనుకోండి ఇంకా రావాలి అనే గ్రీడ్, రాలేదనుకోండి అక్కడే పోయింది అక్కడే సంపాదించాలి అనే లస్ట్. ఈ రెండిట్లో ఏది కుదరకపోయినా యాంగర్, కోపం రావటం జరుగుతుంది. సో ఇట్ షుడ్ బి అది సేమ్ థింగ్ హీస్ టాకింగ్ అబౌట్ యాంగర్ అనేది ఎంత సంథింగ్ విచ్ వీ నీడ్ టు అవాయిడ్, విచ్ వీ నీడ్ టు కర్బ్ అట్ ఎనీ కాస్ట్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, 1.30 రవి ప్రభు చదువుతారా? లేదు ప్రభు. ఓకే, లక్ష్మీ మాతాజీ. ఓకే ప్రభుజీ, 1 second. నాచా సాకనోమి అవస్థాతుతుం బ్రహ్మత్వైవ చ మనః నిమత్తాని చ పశ్యామి విప్రితాని కేశవ. Translation: I am now unable to stand here any longer. I am forgetting myself and my mind is reeling. I see only causes of misfortune, O Krishna, killer of the Kesi demon. వాట్ ఈస్ సేయింగ్? అసహనము చేత అర్జునుడు యుద్ధ రంగములో నిలువలేకపోతుండెను. అంతేకాకుండా ఈ మనో దౌర్బల్యము చేత అతడు తనను తానే మరవసాగెను. భౌతిక విషయముల పట్ల అధికాసక్తి మానవుని అట్టి భ్రాంతిపూరితమైన జీవన స్థితిలో నిలుపును. భయం ద్వితీయాభినివేశతః స్యాత్. భాగవతం 11th canto 2nd chapter 37లో చెప్పబడింది. భయం ద్వితీయాభినివేశతః స్యాత్ అనగా భౌతిక బంధ పరిస్థితుల చేత అధికముగా ప్రభావితులైన వారిలోనే అటువంటి భయము మరియు మానసిక అస్థిరత్వము ఏర్పడును. అర్జునుడు యుద్ధరంగములో బాధాకరములైన విపరీత పరిస్థితులనే దర్శించసాగను. శత్రువులపై విజయము సాధించినను అతడు ఆనందమును అనుభవించలేదు. ఇక్కడ నిమిత్తాని విపరీతాని అను పదములు ముఖ్యమైనవి. మానవునకు తన తలంపులలో నిరాశ మాత్రమే కనిపించినప్పుడు నేనిక్కడ ఎందుకున్నాను అని భావించును. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ హితము పట్లనే ఆసక్తి కలిగి ఉందురు. పరమాత్మ పట్ల ఎవ్వరూనూ ఆసక్తిని కనుపరచరు. శ్రీకృష్ణుని సంకల్పము చేత అర్జునుడు ఇక్కడ తన నిజ స్వార్థగతి విషయములో అజ్ఞానమును ప్రదర్శిస్తుండెను. ప్రతి ఒక్కరి స్వార్థగతి విష్ణువు లేక శ్రీకృష్ణుని పట్లనే ఉండును. బద్ధజీవుడు ఈ విషయమును విస్మరించుట చేతనే భౌతిక క్లేశములను అనుభవించను. యుద్ధరంగములో లభించు విజయము తనకు దుఃఖ కారణమే కాగలదని అర్జునుడు భావించను అని హీ సేయింగ్ ఇన్ ద పర్పట్. నౌ additional examples from parampara. ఏంటది? శ్రీలా ప్రభుపాద్ summarizes the faults in Arjuna's reasoning. Srila Prabhupada summarizes the faults in Arjuna's reasoning as the faults in the reasoning of every conditioned soul. So ప్రభుజీసన్ మాతాజీ మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అర్జున ఈజ్ రిప్రజెంటింగ్ అస్, అ గృహస్థ. He is also a గృహస్థ like us. So Srila Prabhupada summarizes the faults in Arjuna's reasoning as the faults in the reasoning of every conditioned soul. We all are conditioned souls అనేది పాయింట్ మనం గ్రహించాలి ఇక్కడ.
Arjuna is showing ignorance of his real self-interest. Arjuna is showing ignorance of his real self-interest by Krishna's will. Once real self-interest lies in Vishnu or Krishna, the conditioned soul forgets this and therefore suffers material pain. మనము కృష్ణుడిని మర్చిపోయాము కాబట్టే మనకు ఈ పర్టికులర్ మెటీరియల్ పెయిన్ అనేది మనకు ఉంది. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ యూ కెన్ స్టిల్ స్టే ఇన్ దిస్ మెటీరియల్ ప్లేన్ అండ్ స్టిల్ యూ కెన్ బి కనెక్టెడ్ విత్ కృష్ణ. వెన్ యు ఆర్ ఆల్వేస్ అబ్జార్బ్డ్ ఇన్ కృష్ణ, వర్కింగ్ ఫర్ కృష్ణ. అదేదో డైలాగ్, అమితాబ్ బచ్చన్ డైలాగ్ ఉంది కదా, ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్, వాక్ ఇన్ ఇంగ్లీష్, ఈట్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఇంగ్లీష్ ఈజ్ ఎ ఫన్నీ లాంగ్వేజ్ అని అంటాడు అమితాబ్ బచ్చన్. And I have seen devotees where they really walk for Krishna, talk for Krishna, work for Krishna, and serve for Krishna, because Krishna is the ultimate. I have seen Prabhuji and Mataji, I have seen. మన రాధేశ్యామ్ ప్రభుజీ ఉన్నారు. నిన్న మాకు స్లేట్ ప్రోగ్రామ్ సర్వెంట్ లీడర్ ప్రోగ్రామ్ ఒకటి ఉన్నది. ఆ ప్రోగ్రామ్ నిన్న మాకు అరౌండ్ 8:30కి రాధేశ్యామ్ ప్రభుజీతో అయిపోయింది. మళ్ళీ 2 AM లేయాలి నేను. మళ్ళీ యుఎస్లో డివోటీస్ కొంతమంది రిక్వెస్ట్ చేశారు అని. ఆయన క్యాలెండర్ చూస్తే మీకు పిచ్చెక్కుతుంది. అంటే వాళ్ళు అదే వర్క్ ఫర్ కృష్ణ, టాక్ ఫర్ కృష్ణ, లివ్ ఫర్ కృష్ణ, ఈట్ ఫర్ కృష్ణ, డై ఫర్ కృష్ణ, అంతే. దెర్ ఆర్ డివోటీస్ మాతాజీ అండ్ ప్రభుజీ వేర్నా మనం ఏంటంటే ఒక పర్టికులర్ మన ఆఫీస్లో కూడా మీరు నమ్మారంటే సి వీ విల్ బి. ఇప్పుడు దెర్ ఆర్ లీడ్స్. యాక్చువల్లీ నేను ఫ్రెషర్స్తో మా పర్టికులర్ అకౌంట్లో ఆల్మోస్ట్ 30 to 35 ఫ్రెషర్స్ దాకా ఉన్నారు. అండ్ రెస్ట్ ఆల్ ఆర్ 140 to ఐ షుడ్ సే 120 to 130 పీపుల్ ఆర్ సీనియర్స్. సో నేను ఫ్రెషర్స్కి చెప్పేది ఏంటంటే యు సీ యువర్ లీడర్. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళని చూస్తే కైనా అరే లీడ్ అంటే ఇలా ఉండాలేమో అనే వాళ్ళు మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అలా మీరు లీడ్స్ని యూనిట్ టు టేక్ యాజ్ ఐడల్. అలానే నేను లీడ్స్ కూడా చెప్పేది అదే. లీడ్స్తో నేను వెన్ ఐ హ్యావ్ ఎ కాల్ విత్ దెమ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తాను. సి బాస్, మనం చేసే నడవడిక అనేది ఇప్పుడు కింద ఉన్న లెస్సర్ ఎక్స్పీరియన్స్డ్ అసోసియేట్స్ అయినా లేకపోతే ఫ్రెషర్స్ అయినా వాళ్ళకి మిమ్మల్ని ఒక ఐడల్ లాగా తీసుకోవాలి బాసు. సో మీరు ఆ విషయంలో ఎక్కడ మీ నడవడిక అనేది ఆ విధంగా ఉండాలి అనే పాయింట్ చెప్తూ ఉంటాను. సో వెన్ వీ సీ విత్ దోస్ పీపుల్, వెన్ వీ అసోసియేట్ విత్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్, ఆటోమేటికలీ నేను మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రభుజీ అండ్ మాతాజీ. వెన్ ఐ 4 to 5 years బ్యాక్ వెన్ ఐ సీన్ మై శిక్షా గురు, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. నిజంగా ఈ భూమండలంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేది అనిపించేది నాకు స్టార్టింగ్లో. బట్ వెన్ వీ సీ దెమ్ క్లోజ్లీ అండ్ వెన్ వీ సీ దెమ్ డే ఇన్ అండ్ డే అవుట్, ఐ మీన్ యూ నీడ్ టు బిలీవ్ దెర్ ఇస్ నో అదర్ గో. But the sad part is we are not knowing that still that kind of people exist in the society. So we should be careful, Prabhu. So the conditioned soul forgets this. Manam kuda we have forgotten that we are part and parcel of Krishna, and this is the devotees around you are making effort to have that reunion with the ultimate. Okay, Arjuna is considering only how the battle will affect him, and he sees only the opposite of what he desires. In this way, he loses all will to fight. Arjuna is considering only how the battle will affect him. ఆయన గురించే ఆలోచిస్తున్నాడు. అరే నాకు ఎలా ఈ యుద్ధం జరిగితే నాకు ఎలా ఇంపాక్ట్ అవుతుంది, నేను ఎంత బాధకు లోనవుతాను అనేది చూస్తున్నాడు. He sees only the opposite of what he desires. కానీ he is not looking at a bigger picture. That's what we are trying to Krishna is trying to make him understand in the coming shlokas. So Arjuna thinks, I am empowered by Krishna. I will survive and my enemies will die. What irony! Their death will bring them to the heavenly planets, but I will remain on earth and accrue the reactions to unlimited sins for all my killing. What good can come from it? I won't even go to the heavenly planets like those whom I kill. But చూసారా కామెడీ ఏంటంటే he is thinking that నేను ఎవరినైతే చంపుతున్నానో వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు, అంతే కదా. యుద్ధంలో వీరమరణం పొందిన వాళ్ళు స్వర్గలోకాలకి వెళ్తారు. సో ఆ రకంగా చనిపోయిన వాళ్ళు కూడా నాకంటే బెటర్. కానీ నేను ఇక్కడ ఉండి వాళ్ళని చంపినందుకు అన్లిమిటెడ్ సిన్స్ అంటే పాపాలు,
ఆ పాపాలు చేశాను, ఆ పాపాలు తగ్గట్టు రియాక్షన్ నేను అనుభవించాలి కదా అనే భావంలో తను ఉన్నాడు. వాట్ గుడ్ కెన్ కమ్ ఫ్రమ్ ఇట్? ఐ వోంట్ ఈవెన్ గో టు ద హెవెన్లీ ప్లానెట్స్ లైక్, అంటే నేనైతే నేను చనిపోయిన వాళ్ళలాగా నేను స్వర్గలోకాలు కూడా వెళ్ళలేను, నేను ఇక్కడే మగ్గాలి, భూమండలంలో మగ్గాలి అండ్ అందరిని చంపేస్తూ ఎవరిని నేను రూల్ చేయాలి అనే ఆస్పెక్ట్ హీస్ కవరింగ్. Keshava, here the Bhakta Arjuna is revealing the feelings within his heart by addressing Bhagavan as Keshava. Despite killing prominent asuras such as Kesi and others, you always maintain your bhaktas. In the same way, please remove the lamentation and delusion from my heart and maintain me. So he is requesting Arjuna by quoting, ఒక్క పదం కోట్ చేస్తే చాలా మీనింగ్ ఉంటుంది. అలానే కేశవ అని కోట్ చేయడానికి అర్థం ఏంటంటే, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు లేదో ప్రభుజీ మాతాజీ, కృష్ణుడికి చాలా నామాలు ఉన్నప్పటికీ ఒక పర్టికులర్ సంభాషణ జరిగినప్పుడు ఎయిదర్ అర్జునుడే కాదు, మిగతా మహారాజులైనా మిగతా దేవుళ్ళైనా సరే, ఎప్పుడైనా కృష్ణుడు అండ్ మిగతా వాళ్ళతో అడ్రస్ అయినప్పుడు కృష్ణుడి యొక్క వేరే వేరే పేర్లతో పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు సేమ్ అర్జునుడు కేశవ అంటాడు, లేకపోతే యశోదానందన అంటాడు, లేకపోతే అంటే డిపెండింగ్ ఆన్ ద కంటెక్స్ట్ అనమాట. ఆ కంటెక్స్ట్లో దేని గురించి మాట్లాడుతున్నారు దానికి తగ్గట్టుగానే నేమ్ కూడా ఇవ్వబట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ పర్టికులర్ శ్లోకాలో కేశవ అనే పదాన్ని ఎందుకు అర్జునుడు వాడాడంటే కృష్ణుడికి, అది కూడా పరంపరలో ఉన్న గురువులు చెప్పింది ఏంటంటే, మన కృష్ణుడు ఎంతో మంది అసురుల్ని చంపడం జరుగుతుంది అండ్ ఎంతో మంది భక్తుల హృదయాల్లో ఉన్నవాడు కృష్ణుడు. అలాగే నా యొక్క బాధల్ని తీర్చి నన్ను కూడా కొంచెం చూసుకో అనే ఉద్దేశంతో కేశవ అనే పదం వాడటం జరిగింది అర్జునుడు. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇంకా ఏం చెప్తున్నారు? అగైన్ ద వర్డ్ పశ్యామి ఈస్ కమింగ్ హియర్. ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఫ్రమ్ వర్స్ 20 onwards. After seeing everything now, Arjuna is trying to make sense out of it. Now he is interpreting now and reacting. So it is being used from verse 20. So Pashami is coming here. Arjuna is trying to make sense out of it now. He is interpreting now and reacting. So what is he reacting for? Physical level reactions by slipping, shivering, etc. అదే మనం 9 రకాల బాడీలీ కంపాషనేట్ ఫీలింగ్స్ అర్జునుడు ఏమైతే అండర్గో అవుతాడో ఆ ఫిజికల్ లెవెల్ రియాక్షన్స్ అవి. నెక్స్ట్ మెటాఫిజికల్ లెవెల్ రియాక్షన్స్. He can see bad omens can be seen by him. This is the power of the subtle body. So ఇది మెటాఫిజికల్ లెవెల్ రియాక్షన్స్ ఏంటంటే, మనం ఇంత నెగిటివ్ జరుగుతుంది, నాకు ఇన్ని నెగిటివ్ ఎమోషన్స్. ఎవరైనా యుద్ధంలోకి వెళ్ళినప్పుడైనా సరే, లేదా బాక్సింగ్ రీలోకి వెళ్ళినప్పుడైనా సరే, లేకపోతే క్రికెట్ ఆడడానికి ముందుకు వెళ్ళినప్పుడైనా సరే, మనం ఏంటి ఒక ముందుగా గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఎంకరేజ్ చేసుకుంటే ఒకరినొకరు గ్రౌండ్గా సర్కిల్ చేసుకొని ఏదో మాట్లాడుకుని హుర్రే అని అనుకొని వెళ్తారు, క్లాప్స్ కొట్టుకుంటూ వెళ్తారు. అదేంటి? దట్ ఈస్ సైన్ దట్ we will be starting that in a positive note and we are here to win. We are not here to lose అనే పాజిటివ్ సైన్స్ ని చూపించడానికి అలా చేస్తారు. కానీ ఈ రియాక్షన్స్ ఇవన్నీ అర్జునుడు ఫేస్ చేయగానే హీ ఈస్ సీయింగ్ దెమ్ యాజ్ ఎ బ్యాడ్ ఓమెన్స్, అంటే చెడు చూపు లాగా చూస్తున్నాడు అనమాట. యుద్ధానికి ఇవన్నీ నెగిటివ్ థింగ్స్ కదా అనేది చూస్తున్నాడు. సో ఈజ్ అ డివోటీ బట్ హీ సీయింగ్ దిస్ మెటాఫిజికల్ లెవెల్ రియాక్షన్స్ ఆల్సో. Okay, even other living entities like fishes, dogs, cows, which can give signs before natural calamity occurs. In the same way, Arjuna is able to feel that something inauspicious is going to happen. మీరు వినే ఉంటారు కదా ప్రభుజీసన్ మాతాజీస్, ఈ కుక్కలు నక్కలు యాక్చువల్లీ న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు ముందే పసిగడతాయి మనకంటే. ఎస్ ఆర్ నో? మీరు దీంతో ఏకీభవిస్తారా లేదా? 100% కదా? ఎస్, 100%. సో దట్స్ రైట్. సో అలాగా ఇది ఓన్లీ యానిమల్స్ వీటికే చెందింది కాదు. ఈవెన్ అర్జున ఇస్ ఆల్సో సీయింగ్ దోస్ బ్యాడ్ ఓమెన్స్. ఇలా నెగిటివ్ పడటం ఏంటి, ఇన్ని 9 kinds ఆఫ్ ఎమోషన్స్ రావటం ఏంటి, డ్యూ టు కంపాషనేట్ నేచర్ అండ్ ఆల్ అనేది ఒక బ్యాడ్ ఓమెన్ లాగా చూస్తున్నాడు. ఒక చెడు, దాన్ని ఏమంటారు, చెడు జిష్టి లాగా చూస్తున్నాడు వాటిని. Now on Arjuna will start giving his decisions to Lord Krishna based on his observations. Entavi, the first decision he is taking here, is he telling Lord Krishna, I cannot stay here, Lord Krishna? The first decision he is taking here is he is telling Lord Krishna, I cannot stay here, Lord Krishna. అంటే ఏంటి? నేను ఇక్కడ ఏ మాత్రం ఉండలేను, నేను ఏ యుద్ధం చేయలేను అనేది ఫస్ట్ డెసిషన్.
సెకండ్ డెసిషన్ ఏంటి అంటే ఈ పర్టికులర్ పాయింట్ శ్రీల ప్రభుపాద ఎక్స్ప్లెయిన్స్ దట్ వెన్ వీఆర్ లుకింగ్ ఫర్ సెల్ఫ్ బెనిఫిట్ ఓన్లీ దెన్ వీ గెట్ ఇన్ టు ఫ్రస్ట్రేటెడ్ సిచ్యువేషన్ వెన్ వీ సీ దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్ ఫర్ మీ. సో మనం ఎప్పుడైతే ఓన్లీ సింగులర్ ప్లేన్లో ఓన్లీ మన లెవెల్లోనే ఆలోచించామనుకోండి, మనకు ఈ ఫ్రస్ట్రేషన్స్ అనేవి ఆటోమేటిక్గా కనపడుతుంటాయి. కానీ మనం ఎప్పుడైతే దాన్ని హై లెవెల్ అంటే అల్టిమేట్ హయ్యర్ లెవెల్ ఉంటుంది మనకి థింకింగ్, ఆ అల్టిమేట్ బెనిఫిట్ చూసామనుకోండి, మనకి ఇలాంటి ఫ్రస్ట్రేటెడ్ సిచ్యువేషన్స్లో మనం ఉండము. దట్స్ వాట్ శ్రీల ప్రభుపాద ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. వెన్ వీఆర్ లుకింగ్ ఫర్ ఎ సెల్ఫ్ బెనిఫిట్ అంటే నాకు ఎవరు ఉండరు పరిపాలించడానికి, నా సొంత వాళ్ళని చంపుకుంటే నాకే కదా బాధ, సెల్ఫ్ బెనిఫిట్ ఓన్లీ only then we get into a frustrated situation when we see there is nothing in it for me. When we are frustrated at a material level, then we have to raise the consciousness to the spiritual level. So there will be situations, Prabhuji and Mataji, there will be situations where Prabhuji, when Arjuna is thinking about others, it is not selfish, right? He is thinking about his fellow people. I mean, అంటే వాళ్ళ చుట్టాలు వాళ్ళకి వాళ్ళని చంపుతారని వాళ్ళని అంటే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ దానికి నష్టపోతాయని చెప్పి ఆయన బాధపడ్డాడు. సో మోర్ దాన్ సెల్ఫిష్, ఇట్ ఈస్ లైక్ హీస్ థింకింగ్ అబౌట్ హిస్ డైనస్టీ అండ్ హిస్ ఓన్ పీపుల్. సో హౌ ఇస్ ఇట్ సెల్ఫిష్ ఇన్ దట్ కేస్? ఎందుకంటే మాతాజీ, సి వెరీ గుడ్ క్వశ్చన్ మాతాజీ, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. కానీ ఇప్పుడు ఏంటంటే అర్జునుడు థింకింగ్ ఓన్లీ ఇట్ ఈస్ దేర్ ఎట్ ఎ మెటీరియల్ ప్లేన్ అండ్ హీఈస్ రైట్ ఆల్సో. హీఈస్ రైట్ ఆల్సో. అండ్ మనము ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళకు ఫ్రీ విల్ లేదా మాతాజీ? ఫర్ ఎగ్జాంపుల్ ఏది మన భీష్ముడైనా సరే, ద్రోణాచార్య అయినా సరే, అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ కింగ్స్ హూ ఆర్ సపోర్టింగ్ దుర్యోధన. Didn't they have a will to choose the dharma? In fact, they also know that we are part of adharma. Already dharma kshetre kurukshetre అని చెప్పబడడం జరిగింది. Don't they know that it is a dharma kshetre where we are doing war? Don't they know they are at the side of adharma? Don't they know it's a wrong thing to disrobe a woman in front of a kingdom? 70% of the whole world is supporting Duryodhana. Don't they know that it's a wrong thing what Duryodhana done? మనం మెటీరియల్ లెవెల్లోనే ఆలోచించామనుకోండి మాతాజీ, దెర్ ఆర్ థింగ్స్ అంటే దట్స్ ఏ వన్ కైండ్ ఆఫ్ ఎ వెరీ గుడ్ నేచర్ వాట్ అర్జున క్యారీడ్, బట్ హిస్ నేచర్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు ద మెటీరియల్ ప్లేన్ ఓన్లీ. హీఈస్ నాట్ సీయింగ్ ఎ బిగ్గర్ పిక్చర్. ఆ బిగ్గర్ పిక్చర్ ఏంటి అనేది కృష్ణ విల్ బి టెల్లింగ్ ఇన్ ద కమింగ్ చాప్టర్స్. సరే, మనం జస్ట్ ఒక థీరీ తీసుకుందాం మాతాజీ. అర్జున ఈజ్ రైట్, నిజంగా ఎంత కంపాషనేట్ కదా, ఎందుకు చేయాలని పారిపోయాడు అనుకోండి. ఇఫ్ యూ ఫీల్ దట్ హిస్ డెసిజన్ ఈజ్ రైట్, he doesn't want to do war and he is coming out, he is not going to get into a war at all. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? What are you expecting the repercussions if you are supporting on this plane? See, I am not saying Arjuna's compassionate nature is wrong. But when that nature is only restricted at a material plane, the things are not going. Let us take one scenario. Now, Arjunudu చెప్పింది రైటే, తను చెప్పిన రీజన్స్ అన్ని రైట్ అయ్యి తను యుద్ధం చేయకుండా తను వెళ్ళిపోయాడు, వెనుతిరిగి వెళ్ళిపోయాడు. వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్? What will happen next? Just okay, hypothetical situation తీసుకుందాం. Duryodhana will take over and yes, it is again going to lead to a big havoc. Yes. అది మనం ఆ బిగ్గర్ పిక్చర్ చూడాలి మాతాజీ. మనం మెటీరియల్ ప్లేన్ లో ఉండి ఇప్పుడు ప్రొఫెషనల్ గా అది నిన్ననే మా రాధేశ్యామ్ ప్రభుజీతో ఒక డివోటీ ఒక డౌట్ అడిగారు. ఏంటంటే ప్రభుజీ, మనకు చాలా ఇంటర్నల్ డివోటీస్ మధ్యలో కూడా చాలా ఇంటర్నల్ ఇష్యూస్ వస్తుంటాయి, వాళ్ళకి ఎలా చేయాలి? వాళ్ళ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వచ్చినప్పటికీ డివోటీస్ మధ్యలో ఇంటర్నల్ ఇష్యూస్ వస్తాయి, కానీ బోత్ ఆఫ్ దెమ్ సబ్స్టాన్షియేట్ దేర్ రీజనింగ్ బై కోటింగ్ శాస్త్రిక్ కోట్స్. ఇద్దరు సీనియర్ డివోటీసే, దే ఆర్ హ్యావింగ్ ఎ డిస్ప్యూట్ అండ్ దే ఆర్ సబ్స్టాన్షియేటింగ్ దేర్ స్టేట్మెంట్స్ బై కోటింగ్ ద పర్పస్ ఆఫ్ Prabhupada and Vedic scriptures. Very funny కదా. సో దానికి రాధేశ్యామ్ ప్రభుజీ చెప్పారు, అంటే రాధేశ్యామ్ ప్రభుజీ తన గురించి చెప్పారు ఏమనంటే, నాకు ఇలాంటివి వస్తూ ఉంటాయి, యాక్చువల్లీ నా గురించి ఇక్కడ పూణే కాంగ్రిగేషన్లో అందరికీ తెలుసు, అండ్ బేసికలీ దే డోంట్ బ్రింగ్ దట్ టు మీ. దేర్ ఆర్ సమ్ భక్తి విక్ష లీడర్స్ వేర్ ఎనీ డిస్ప్యూట్స్ జనరలీ దే విల్ గెట్ సార్టెడ్ అవుట్
టిల్ ద భక్తి విక్షర్ లెవెల్. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిందంటే నేను కరెక్ట్గా శాస్త్రిక్ పదంగానే వెళ్తాను. ఎవరిది రైట్ ఎవరిది తప్పు కరాఖండిగా తేల్చేస్తాను. ఇంకా దాని తర్వాత ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ఫేస్ మీ అండ్ ఐ విల్ రిమెంబర్ దెమ్ ఫర్ నెక్స్ట్ 20 years. అండ్ ఆయన రాధేశ్యామ్ ప్రభుజీ తన గురించి చెబుతూనే తన గురు మహారాజ్ గురించి కూడా చెప్పబట్టడం జరిగింది. తన గురు మహారాజ్ అయిన రాధానాథ్ స్వామి మహారాజు కూడా ఈ పర్టికులర్ డివోటీని ఈ రోల్ నుంచి అర్హుడు కాదు అని తీసేయమంటారు మన రాధానాథ్ స్వామి మహారాజు వారు. ఆయన తీసేయమంటారు, ఆయన తీసేస్తాడు. కానీ తీసేసినప్పటికీ 1-to-1 కనెక్ట్ అయినప్పుడు హీ విల్ షో దట్ కంపాషనేట్నెస్. చూడండి ప్రభు, I am really inspired for some of the activities what you did in the past, and you are really brought so many people in Krishna consciousness, and I really appreciate that. And I sincerely pray to Krishna that you are coming this whatever the post what you have been taken out from, you will be again come up with a more enthusiasm in the next 1 to 2 years, and you will be taking the Srila Prabhupada's mission forward అని చాలా హత్తుకొని మరి చెప్తాడు. ఆయన తీసింది ఆయన as a profession he is the person who has taken him out for whatever the act he did. But again he has that compassionateness towards sincere compassion. అదే మన కార్పొరేట్ వరల్డ్ లోనో లేకపోతే రాజకీయాల్లో చూపించే ముసలి కన్నీళ్ళు లాంటివి కావు అవి. I don't know, Mataji, are you able to understand the thing what I'm trying to say? Absolutely, Prabhuji. ఇప్పుడు మా లీడ్స్ ఉంటారు. ఇక్కడ ఏదో నేను పెద్ద గొప్పవాడిన విషయం కాదు. బట్ దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ సమ్ యాక్టివిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ మాకు కొన్ని ఉన్న 9-10 టవర్లలో 1 or 2 టవర్స్ కొంచెం సెన్సిటివ్ టవర్స్ ఉన్నాయి. నేను వాళ్ళకి లీడ్స్కి చెప్తాను, అరే ఏంట్రా బాబు నీకు ఇన్నిసార్లు చెప్పాను రా, నీకు ఇన్నిసార్లు మల్టిపుల్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చాను, ఇంకా నేను ఏ రకంగా నువ్వు నాకు క్లియర్గా బల్లగుద్ది నాకు చెప్పు మహేష్, మీరు నాకు చెప్పింది నాకు అర్థం కావట్లేదని చెప్పు, లేకపోతే మీరు చెప్పేది ఇది తప్పు మహేష్, మనం ఇలా చేద్దామో నా సజెషన్ ఇవ్వు. నువ్వు అది చేయకుండా ఇది చేయకుండా నేను సైలెంట్గా ఉండి మళ్ళీ క్లయింట్ నుంచి ఎస్కలేషన్ వస్తే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నువ్వు ఏదో ఒకటి చెప్పు. ఇంత ఫీడ్బ్యాక్ ఇస్తున్నా ఏం మనిషిరా నువ్వు, అసలు నువ్వు ఇన్ని చెప్పినప్పుడు వినవేంట్రా బాబు, గట్టిగా తిడతాను. నేను అందరి ముందు కూడా తిడతాను కొన్నిసార్లు, నేను అందరి లీడ్స్ మీటింగ్ అందరి ముందు కూడా తిడతాను కొన్నిసార్లు. బట్ నేను మళ్ళీ తనకి నేను 1-to-1 కాల్ చేసి చెప్తా, బాసు మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉంటే ముందు బయట చెప్పండి బాసు. ఇప్పుడు ఎస్కలేట్ అయిపోయాక చెప్పాక ఛాలెంజెస్ని ట్యాకిల్ చేయటము, ఎస్కలేషన్ రాకముందే మీరు ఫోర్స్ చేసి ముందు మహేష్ ఈ ఛాలెంజెస్ రావచ్చు నాకు ముందే చెప్తే మనం అకార్డింగ్లీ హౌ టు గైడ్ ఆర్ హౌ టు సపోర్ట్ ద టీమ్, నాకు కొంచెం బ్రీతింగ్ టైం ఉంటుంది. అండ్ మేము ఆ కల్చర్ టీంలో కూడా ఇప్పుడు ఫ్రెషర్స్ అయినా సరే వీళ్ళందరికీ ఆ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయడం. ఏ లీడ్స్ అందరూ కూడా చెప్పడం, ఎవరే నీకేమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు ముందు మిగతా లీడ్స్తో మాట్లాడు, నా దగ్గర డైరెక్ట్ తీసుకురావద్దు. మిగతా లీడ్స్తో మాట్లాడు, వాళ్ళు సాల్వ్ చేస్తే వెల్ అండ్ గుడ్. ఏ లీడ్కి ఆ ఇష్యూ లేకపోతే నా దగ్గరికి రా, అందరికి ఒకేసారి చెప్తా. అంటే ఇచ్చే చోట గట్టిగా ఇవ్వబడుతుంది జరుగుతుంది, అలా మళ్ళీ సాఫ్ట్గా చెప్పే చోట నీకు సపోర్ట్ స్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. అలానే ఏకాగ్గా వదిలేయలేం కదా, రేపు వాళ్ళు ఫెయిల్ అయినా వీఆర్ ఫెయిలింగ్ యాజ్ అ టీమ్. I don't know, Mataji, if I answered your question. Am I clear, Mataji? Yes, Prabhuji, absolutely. Yeah. So when we are frustrated at material level, then we have to raise the consciousness to spiritual level. Now, here from Gita, we have to learn that in difficult times, don't try to change the situation, just learn to change your disposition. Don't try to change the situation, just learn to change your disposition. That's what he is insisting. When we decide to change our disposition, then the message of Gita enters our hearts and we can face anything in the life. When we decide to change our disposition, then the message of Gita enters our heart and we can face anything in the life. Okay? So Arjuna's first argument, compassionate, 1.28 to 1.30. So unna 5 arguments. So first argument was compassionate, that is 1.28 to 1.30, where he's telling all these things. A compassionate దాంట్లో ఇవన్నీ చెప్పబడటం జరిగింది. Causes of compassion, different viewpoints. Compassion due to soft-heartedness, by infringing devotion unto Supreme Lord. Non-devotee, in contrast, he may be advanced by education and culture, but lacks godly qualities, hovering on mental plane. He is certain to be attracted by glaring energy.
నాన్ డివోటీ యొక్క కాంట్రాస్టింగ్ నేచర్ గురించి కూడా చెప్పడం జరిగింది. వాట్ ఇండికేట్స్ ఈ సాఫ్ట్ హార్టెడ్నెస్? అర్జున is sympathetic for both the parties. ఒక పార్టీ కదా, అన్ని పార్టీలకి he was compassionate towards. False compassion due to material fear, namely loss of life, indicates material conception of life. Impatience. Due to this impatience, Arjuna was unable to stay on the battlefield. Weakness of mind, thus he was forgetting himself. Excessive attachment to material things. This puts a man in such a bewildered condition. Next, two kinds of trembling. Great spiritual ecstasy, great fear under material condition. Trembling mentioned in 1.29 is due to material fear, evident from the symptoms from 1.29, that is slipping of Gandiva and burning skin. Cause of fearfulness. Bhayam dvitiyabhiniveshatah syat. Such fearfulness and loss of equilibrium takes place in person too affected by material conditions. Practical application: don't be disturbed by material temporary changes, because that is the nature of the material world. The material world nature adi. This is not permanent. Importance of nimitta viparitani, to see only causes of misfortune, only pain and frustration, to see only painful reverses, sees only frustration and expectation, no happiness, not to be happy even by victory, it would only give lamentation. Causes of such frustration in life: misdirected interest, only interest in one's own welfare, ignorance of real self-interest. Real self-interest is Vishnu's satisfaction. Haritoshanam. Is Arjuna a conditioned soul? Arjuna is showing ignorance of his self real interest by Krishna's will. Yeah. So adi manam ardham chesukovali. Now it is about compassion was one of the 5 points. Now there are 4 more points which are the reasons for Arjuna's lamentation. Already we have seen them, right? Already 4 entavi ivi. These are the 5 sections what Arjuna discusses. One is compassion, one is loss of enjoyment, and third is fear of sinful reactions, fourth is destruction of family traditions, and fifth one is indecision. So today we have finished the compassionate nature argument of Arjuna, 1.30. Next 1.31 to 35 we will see loss of enjoyment. That we will see probably next week. Okay, next week we will see 1.31 to 35 loss of enjoyment. Enduku loss of enjoyment jarigindi anedi. Okay, so adi. Any questions, Prabhuji and Mataji? Any other questions? Prabhuji, Prasad, vinapatledu Prabhu. There is no question from my side. అర్థం కాలేదు ప్రభు. లేదు ప్రభు, no questions. Okay. Fine Prabhu. So we will. Ravi Prabhu, ఏమైనా questions ఉన్నాయా? As of now, no question. Okay. Yeah. So let's close this with this Narsimha Harati. Yeah. So Narsimha Harati. Namaste Narasimhaya Praladaladaine Hiranyakashipurvakshaha Shilatankanakalaye Vito Narsimha Parato Narsimha Narasimhamadin Sharanam Prapade To Narsimha Parato Narsimha Yato Yami Tato Narsimha Vahe Narsimha Hrudaye Narsimha Narasimhamadin Sharanam Prapade Tava Kara Kamalavare Natha Adhuta Singha Dalita Hiranyakashipu Anubandha
वैष्णवद्रीता हर हरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे भवकर कमलवरे नाथा अद्भुत सिंहा ललिता हिरण्यकशिपु तनुभृङ्गा केशवद्रीता नरहरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। श्री भक्त जय नित्य लीला प्रविष्ट ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य श्री श्रीमद डिवाइन ग्रेस शीला एसी भक्ति वेदांत स्वामी महाराज प्रभुपाद की जय। जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। इस्कॉन फाउंडर आचार्य शीला प्रभुपाद की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन धाम की जय। वृंदावन धाम की जय। मथुरा धाम की जय। नवद्वीप धाम की जय। पुरुषोत्तम क्षेत्र पूरी धाम की जय। जगन्नाथ पूरी धाम की जय। गंगा मैया की जय। यमुना मैया की जय। तुलसी देवी की जय। भक्ति देवी की जय। संकीर्तन यज्ञ की जय। बृहद मृदंगा की जय। सामवेद भक्त वृंद की जय। हरि बोल गौर गौर प्रेमानंदे हरि हरि बोल। All glories to the assembled devotees. All glories to the assembled devotees. All glories to the assembled devotees. वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। Hare Krishna Prabhuji. Thank you Prabhuji and Mataji. Thanks for joining the call. Let's meet next week, same time again. Thank you.